ఓం శాంతి. విసిడి నంబర్ 1274, దౌండ్, అవ్యక్తవాణి, తారీఖ్ 31 మార్చ్ 2010. आज की अव्यक्तवाणी है ఈ రోజు అవ్యక్తవాణి అయ్యింది 31 मार्च 2010। 31 మార్చ్ 2010. हेडिंग दिया है హెడ్డింగ్ ఇచ్చారు, पूर्वज और पूज्य के समान में रहे, పూర్వీకులు మరియు పూజ్యుల యొక్క స్వమానంలోని ఉండి मनसा द्वारा सर्व की पालना करो, మనసు ద్వారా సర్వుల యొక్క పాలనని చెయ్యండి और पूरे वृक्ष को प्रकाश दो। మరియు పూర్తి వృక్షానికి అంతటికి ప్రకాశాన్ని ఇవ్వండి. आज बाप दादा अपने चारों ओर के पूर्वज ఈ రోజు బాప్ దాదా తమ నలువైపుల ఉండేటటువంటి పూర్వీకులు और पूज्य आत्माओं को देख रहे हैं। మరియు పూజ్య ఆత్మలని చూస్తున్నారు. चारों ओर माने నలువైపులా అంటే चारों दिशाएं, 4 దిశలు, और चार दिशाओं के चार कोण, మరియు 4 దిశల యొక్క 4 కోణాలు. अर्थात अष्ट देवों की तरफ इशारा करते हुए बोला, అనగా అష్టదేవుల వైపుకు సంకేతాన్ని ఇస్తూ అన్నారు कि वो पूर्वज भी हैं और पूज्य आत्माएं भी हैं। ఏమనంటే వారు పూర్వీకులు కూడా అయ్యారు మరియు పూజ్య ఆత్మలు కూడా అయ్యారు. जिन्हें देख रहे हैं, వారిని చూస్తున్నారు. पूर्वज आत्माएं పూర్విక ఆత్మలు अपन को समझते हो ना, తమని అనుకుంటున్నారు కదా. पूज्य आत्माओं का निवास कहाँ है? పూజ్య ఆత్మల యొక్క నివాసం ఎక్కడుంది? अपने झाड़ को सामने लाओ, తమ వృక్షాన్ని ఎదురుగా తీసుకుని రండి और उसमें देखो మరియు దానిలోని చూడండి. आपका स्थान कहाँ है? మీ యొక్క స్థానం ఎక్కడుంది? जानते हो తెలుసా? क्या पूर्वजों का स्थान जड़ में है? ఏమనంటే పూర్వీకులైన మీ యొక్క స్థానం మూలంలో ఉంది అని. झाड़ के जड़ में भी है, వృక్షం యొక్క వేర్లలోని కూడా ఉంది, మూలంలోని కూడా ఉంది, तो तना में भी है। అప్పుడు కాండంలో కూడా ఉంది. तो जड़ के द्वारा ही सारे वृक्ष को पालना मिलती है। అయితే మూలం ద్వారానే మొత్తం వృక్షానికి అంతటికి జలం లభిస్తుంది. तो आप इस सारे वृक्ष के टाल टालियां అయితే మీరు ఈ వృక్షం యొక్క కొమ్మలు, రెమ్మలు व पत्तों की पालना करने वाले లేక ఆకుల యొక్క పాలనని చేసేటటువంటి వారు, सकाश देने वाले पूर्वज हो। ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి పూర్వీకులయ్యారు. और पूर्वज के साथ पूज्य भी हो। మరియు పూర్వకులతో పాటు పూజ్యులు కూడా అయ్యారు.
तना के द्वारा लास्ट पत्ते को भी प्रकाश मिलती है। కాండం ద్వారా లాస్ట్ ఆకుకి కూడా ప్రకాశం లభిస్తుంది. तो अपने को सारे वृक्ष को प्रकाश देने वाले అయితే స్వయాన్ని మొత్తం వృక్షానికి అంతటికీ శక్తినిచ్చేవారిగా ऐसा अनुभव करते हो, అలా అనుభవాన్ని చేసుకుంటారా? नशा रहता है నశ ఉంటుందా? कि हम पूर्वज ఏమనంటే మేము పూర్వీకులమి सर्वात्मा रूपी टाल टालियों సర్వ ఆత్మల రూపి కొమ్మలు రెమ్మలు व पत्तों को प्रकाश दे रहे हैं। లేక ఆకులకి శక్తినిస్తున్నాము. जैसे ब्रह्मा बाप को ग्रेट ग्रेट ग्रैंडफादर कहते हैं, ఎలా అయితే బ్రహ్మ తండ్రిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారో, तो उनके आप बच्चे साथी भी అయితే వారి యొక్క పిల్లలు ఎవరైతే తోడులో ఉండేటటువంటి వారు కూడా मास्टर ग्रेट ग्रेट ग्रैंडफादर हो। మాస్టర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయ్యారు. सारे वृक्ष के आत्माओं की आप మొత్తం వృక్షం అంతటి ఆత్మలకి మీరు पूर्वज आत्माओं की तरफ आकर्षण है। పూర్విక ఆత్మల వైపు ఆకర్షణ అనేది ఉంది. आप पूर्वज आत्माएं పూర్వికులైన ఆత్మలైన మీకు उनकी पालना शक्तियों द्वारा करते हो। వారి యొక్క పాలనని శక్తుల ద్వారా చేస్తారు. जैसे आप सभी पूर्वज आत्माओं की पालना बाप ने की, ఎలా అయితే పూర్వికులైన ఆత్మలైన మీ యొక్క పాలనని తండ్రి చేశారో, तो बाप ने कैसे की? అయితే తండ్రి ఎలా చేశారు? शक्तियों द्वारा। శక్తుల ద్వారా. वैसे आप भी అలాగే మీరు కూడా पूर्वज के नाते से शक्तियों द्वारा उनकी पालना करने वाले। పూర్వికుల సంబంధం ఉన్న కారణంగా శక్తుల ద్వారా వారి యొక్క పాలనని చేసేటటువంటి వారయ్యారు. आजकल देखते हो ఈ రోజుల్లో చూస్తారు, कि सभी आत्माएं दुखी हैं, ఆత్మలందరూ దుఃఖీలుగా ఉన్నారు, पुकार रही हैं పిలుస్తున్నారు अपने अपने देवी देवताओं को, తమ తమ దేవీ దేవతలని, आओ हमारी रक्षा करो, రండి మా రక్షణ చెయ్యండి, हमें शांति दो, शक्ति दो। మాకు శాంతినివ్వండి, శక్తినివ్వండి. ओ क्षमा के सागर पूर्वज, ఓ క్షమాసాగర పూర్వికుల్లారా, हमें पालना दो। మాకు పాలననివ్వండి. तो ये आवाज आप पूर्वज काम आत्माओं के कानों में అయితే ఈ ధ్వని పూర్వికులైన ఆత్మల యొక్క చెవుల్లోని सुनाई देती है, వినిపిస్తుందా? अनुभव करते हो అనుభవం చేసుకుంటున్నారా? कि हम ही पूर्वज हैं। ఏమనంటే మేమే పూర్వికులమి అని. सारे वृक्ष में देखो, మొత్తం వృక్షం అంతటిలోని చూడండి, जो भी अन्य धर्म वाली आत्माएं हैं, ఎంతమంది అయితే అన్య ధర్మానికి సంబంధించిన ఆత్మలు ఉన్నారో, तो वृक्ष में टाल टालियां होने के कारण అయితే వృక్షంలోని కొమ్మలు రెమ్మలు ఉన్న కారణంగా वो भी आपको उसी नजर से देखते हैं। వారు కూడా మిమ్మల్ని అదే దృష్టితోని చూస్తారు. उनके भी पूर्वज आप ही हो। వారి యొక్క పూర్వీకులు కూడా మీరయ్యారు. क्योंकि वो तो बीच में आते हैं, ఎందుకంటే వారు మధ్యలోని వస్తారు, और आप आदि में आते हो। మరియు మీరు ఆదిలోని వస్తారు.
तो कोई भी धर्म वाली आत्माओं से आप जब मिलते हो అయితే ఏ ధర్మం యొక్క ఆత్మలతోనైనా మీరు ఎప్పుడైతే కలుస్తారో तो ये समझते हो అయితే ఇలా అనుకుంటారు, ये भी हमारे ही वृक्ष की टाल टालियां हैं। వీరు కూడా మా వృక్షం యొక్క కొమ్మలు రెమ్మలు అయ్యారు. और वो भी जब आपसे मिलते हैं तो समझते हैं మరియు వారు కూడా మీతో ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు అనుకుంటారు कि ये हमारे अपने हैं। ఏమనంటే వీరు మా వారయ్యారు. अपनेपन का अनुभव उन आत्माओं को भी हो रहा है। మా వారు అనే అనుభవం ఆ ఆత్మలకి కూడా అవుతుంది. और आगे चल करके और भी होना है। ఇంకా ముందుకు వెళ్ళే కొలిది ఇంకా అవ్వనున్నది. तो इतना नशा, అయితే ఇంత నష, इतना अंदर से आप लोगों के पास रहम आता है, ఇంత లోపల నుండి మీ దగ్గర లోపల నుండి జాలి వేస్తుందా? वो चिल्ला रहे हैं रहम करो। వారు అరుస్తున్నారు దయ చూపించండి అని. तो अभी उसी समय अनुसार అయితే ఇప్పుడు అదే సమయానుసారంగా आप सभी पूर्वज आत्माओं को పూర్వీకులైన మీ ఆత్మలందరికీ मनसा द्वारा शक्तियों की पालना करनी है। మనసా ద్వారా శక్తుల యొక్క పాలనని చెయ్యాలి. उनको आवश्यकता है। వారికి అవసరం ఉంది. तो जितना आप अपने पूर्वज के नशे में रहेंगे అయితే ఎంత మీరు పూర్వీకుల యొక్క నశాలోని ఉంటారో उतना ही आप द्वारा उनकी पालना होती रहेगी। అంతే మీ ద్వారా ఆ ఆత్మల యొక్క పాలన అనేది అవుతూ ఉంటుంది. वैसे भी देखो అలా అయినా కూడా చూడండి, किसी की भी पालना लौकिक में ఎవరి పాలనైనా లౌకికంలోని बड़ों के द्वारा होती है। పెద్దవారి ద్వారా అవుతుంది. वही उनके शरीर के खाने पीने, వారే వారి శరీరం యొక్క తినడానికి త్రాగడానికి पढ़ाई आदि చదువు మొదలుగున్నది जो भी सोर्स ऑफ इनकम है ఏదైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందో उसका प्रबंध करते हैं। దాని యొక్క ఏర్పాటుల్ని చేస్తారు. तो जैसे बाप ने आप सभी बच्चों की भिन्न भिन्न शक्तियों से पालना की, అయితే ఎలా అయితే తండ్రి పిల్లలైన మీ అందరి యొక్క పాలనని భిన్న భిన్న శక్తులతోని చేశారో अभी आपका कार्य है ఇప్పుడు మీ యొక్క కార్యమయ్యింది सारे वृक्ष के टाल टालियों और पत्तों की पालना करना। మొత్తం వృక్షం అంతటి యొక్క కొమ్మలు రెమ్మలు మరియు ఆకులు యొక్క పాలనని చేయడం. ऐसा उमंग आप पूर्वज आत्माओं को आता है అటువంటి ఉమంగం పూర్వజ ఆత్మలైన మీకు వస్తుందా? नशा है। నష ఉందా? आप पूज्य भी हो। మీరు పూజ్యులు కూడా అయ్యారు. देखो చూడండి, सारे ड्रामे में जितनी आप आत्माओं के कायदे प्रमाण पूजा होती है మొత్తం ऐसा उमंग आप पूर्वज आत्माओं को आता है। అటువంటి ఉమంగం పూర్విక ఆత్మలైన మీకు వస్తుందా? नशा है। నష ఉందా? आप पूज्य भी हो। మీరు పూజ్యులు కూడా అయ్యారు. देखो చూడండి, सारे ड्रामे में जितनी आप आत्माओं के कायदे प्रमाण पूजा होती है మొత్తం డ్రామా అంతటిలోని ఎంతైతే ఆత్మలైన మీ యొక్క నియమ ప్రమాణానుసారంగా పూజ అవుతుందో उतनी पूजा और कोई भी महात्मा అంత పూజ ఏ మహాత్ములకి धर्म पिता की भी नहीं होती। ధర్మపితలకి కూడా అవ్వదు. आपकी पूजा नियम प्रमाण మీ యొక్క పూజ
నియమ ప్రమాణంగా आरती होना, भोग लगाना, ఆరతి అవ్వటం, భోగాన్ని పెట్టడం, ऐसी पूजा किसी की भी नहीं होती। అటువంటి పూజ ఎవ్వరిది అవ్వదు. गायन देखो, గాయనాన్ని చూడండి, आपका कायदे प्रमाण कीर्तन होता है। మీది నియమ ప్రమాణంగా కీర్తనం అవుతుంది. किसी का भी ऐसे गायन नहीं होता है। ఎవ్వరిది అటువంటి గాయనం అనేది అవ్వదు. तो आप पूर्वज के साथ पूज्य भी हो। అయితే మీరు పూర్వీకులతో పాటు పూజ్యులు కూడా అయ్యారు. ड्रामा में आप जैसा पूजन और गायन किसी का भी नहीं। డ్రామాలో మీ వలె పూజ మరియు గాయనం అనేది ఇంకెవ్వరిది లేదు. तो बाप दादा అయితే బాప్ దాదా ऐसी आप पूज्य और पूर्वज आत्माओं को देख कितना खुश होते हैं। అటు ऐसी आप पूज्य और पूर्वज आत्माओं को देख कितना खुश होते हैं। అటువంటి పూజ్యులు మరియు పూర్వజులను చూసి ఎంత సంతోషిస్తారు. बाप के दिल से बार बार ये गीत आता है, తండ్రి హృదయం నుండి మాటి మాటికి ఈ గీతం వస్తుంది. वाह मेरे सर्ववृक्ष के पूर्वज और पूज्य आत्माएं, वाह। వాహ్, నా సర్వవృక్షం యొక్క పూర్వజులు మరియు పూజ్యాత్మలు, వాహ్. तो आजकल बाप दादा అయితే ఈ రోజుల్లోని బాప్ దాదా आप सभी बच्चों को, పిల్లలైన మిమ్మల్ని అందరినీ जो आपका स्वमान है, మీది ఏదైతే స్వమానం ఉందో, बाप समान संपन्न संपूर्ण बनने का, తండ్రి సమానంగా సంపన్నంగా సంపూర్ణంగా అయ్యేటటువంటిది, वही रूप देखना चाहते हैं। అదే రూపాన్ని చూడాలి అని అనుకుంటున్నారు. उसके लिए एक बात बच्चों की ध्यान में रखनी है। దానికోసం పిల్లలకి ఒక విషయాన్ని ధ్యాసలోని పెట్టుకోవాలి. बाप दादा ने देखा कि सभी बच्चे पुरुषार्थ बहुत अच्छा करते हैं, బాప్ దాదా చూశారు పిల్లలందరూ పురుషార్థమని చాలా మంచిగా చేస్తున్నారు. लेकिन सदा शब्द हर एक को अपने पुरुषार्थ में ऐड करना है। కానీ పిల్లలందరికీ సదా అనే పదాన్ని యాడ్ చేసుకోవాలి. इस बात में अटेंशन देना। ఈ విషయంలోని అటెన్షన్ని పెట్టండి. बाप दादा बच्चों से पूछते हैं బాప్ దాదా పిల్లలని అడుగుతారు, कि जैसे बाप दादा आप सभी बच्चों को श्रेष्ठ समानधारी आत्मा के रूप में देखते हो, ఎలా అయితే బాప్ దాదా పిల్లలనందరినీ శ్రేష్ఠ స్వమాన రూపంలోని చూస్తారో, जैसे बाप देखते हैं वैसे आप अपने को भी అయితే ఎలా అయితే తండ్రి చూస్తారో మీకు మీరు కూడా ऐसे समानधारी समझते हो। అటువంటి స్వమానధారీలుగా అనుకుంటారా? तो बाप दादा ने देखा, అయితే బాప్ దాదా చూశారు. जवाब में आप क्या कहते हो? సమాధానంగా మీరేం చెబుతారు? कहते रहते तो हैं, అంటారు, ఉండడం అయితే ఉంటాము, लक्ष्य तो यही है, లక్ష్యం అయితే ఇదే అయ్యింది, हाथ भी उठाते हैं, చేతుల్ని కూడా ఎత్తుతారు, फिर धीरे से कहते कभी कभी ऐसा हो जाता है। మళ్ళీ నెమ్మదిగా అంటారు, అప్పుడప్పుడు అలా అయిపోతుంది. तो बाप दादा अभी कभी कभी शब्द को समाप्त करना चाहते हैं, అయితే బాప్ దాదా అప్పుడప్పుడు పదాన్ని సమాప్తి చెయ్యాలి అని అనుకుంటున్నారు. क्योंकि समय समाप्त होने के समीप आ रहा है। ఎందుకంటే సమయం సమాప్తి అయ్యేటటువంటిది దగ్గరగా వస్తుంది. और लाने वाला कौन है? మరియు తీసుకొచ్చేటటువంటి వారెవరయ్యారు? समय को समीप लाने वाले भी आप ही हो। సమయాన్ని దగ్గరగా సమీపంగా తీసుకొచ్చేవారు కూడా మీరయ్యారు. बच्चे बाप से पूछते हैं, పిల్లలు తండ్రిని అడుగుతారు, बाबा आप टाइम बता दो।
బాబా మీరు టైంని చెప్పండి. 20 वर्ष हैं, 16 वर्ष हैं, 20 సంవత్సరాలు ఉన్నాయా, 16 సంవత్సరాలు ఉన్నాయా, 10 वर्ष हैं, 10 సంవత్సరాలు ఉన్నాయా, कितना टाइम है? ఎంత టైం ఉంది? और बाप మరియు తండ్రి फिर बच्चों से प्रश्न पूछते हैं మళ్ళీ పిల్లలని ప్రశ్న అడుగుతారు. कि समय को समीप लाने वाले कौन है? సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేటటువంటి వారు ఎవరయ్యారు? आप स्वयं ही तो समय को समीप लाने वाले हो. మీరు స్వయమే సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేటటువంటి వారు అయ్యారు. और स्वयं ही प्रश्न करते हो. మరియు స్వయమే ప్రశ్నని వేస్తారా? क्या समय को समीप अकेला बाप लाएगा? ఏంటి, సమయాన్ని సమీపంగా ఒంటరిగా తండ్రి తీసుకొని వస్తారా? बाप ने स्थापना की, తండ్రి స్థాపన చేశారు. क्या अकेले ही स्थापना कर ली? ఏంటి, ఒంటరిగానే స్థాపన చేసేశారా? यज्ञ रचा, యజ్ఞాన్ని రచించారు. बिना ब्राह्मणों की यज्ञ रचा क्या? బ్రాహ్మణులు లేకుండా యజ్ఞాన్ని రచించారా ఏంటి? तो बाप बच्चों के साथ है. అయితే తండ్రి పిల్లలతోని ఉన్నారు. बच्चे भी कहते हैं बाबा हम अभी भी आपके साथ हैं. పిల్లలు కూడా అంటారు, బాబా మేము కూడా మీ తోడులో ఉన్నాము, चलेंगे भी आपके साथ. వెళ్తాము మీతోనే. तो बाप बच्चों से पूछते हैं అయితే తండ్రి పిల్లలని అడుగుతారు, कि समय को समीप लाने वाले बच्चे ఏమనంటే సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేటటువంటి పిల్లలు आप ही डेट फिक्स करो. మీరే డేట్ని ఫిక్స్ చెయ్యండి. ये डेट किसको फिक्स करनी है? ఈ డేట్ని ఎవరికి ఫిక్స్ చెయ్యాలి? बाप को తండ్రికా या बाप के साथ आप और आप दोनों को? లేక తండ్రితో పాటు మీకు ఇద్దరికీనా? आपको भी सेट करनी है और बाप को भी सेट करनी है. మీకు కూడా సెట్ చెయ్యాలి, తండ్రికి కూడా సెట్ చెయ్యాలి. तो आज इस वर्ष के मिलन का लास्ट है. అయితే ఈ సంవత్సరం మిలనం యొక్క లాస్ట్ అయ్యింది. तो बाप दादा ने देखा कि बच्चे भी चाहते हैं कि हम भी अभी अपने राज्य అయితే బాబ్దాదా చూశారు, పిల్లలు కూడా కోరుకుంటున్నారు, ఇప్పుడు మేము మా में चले. రాజ్యానికి వెళ్ళాలి. అయితే బాబ్దాదా చూశారు, పిల్లలు కూడా అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు, ఇప్పుడు మా రాజ్యంలోకి వెళ్ళాలి. क्योंकि अब घर जाना है. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ये भी तो गीत गाते रहते हैं ना. ఇది కూడా గీతాన్ని పాడుతూ ఉంటారు కదా. भले मन में భలే మనసులోని कि अब घर जाना है, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, अब रिटर्न जर्नी करनी है. ఇప్పుడు రిటర్న్ జర్నీని చెయ్యాలి. इसलिए बाप दादा ने पहले ही कहा అందువలనే బాబ్దాదా మొదటే అనేశారు, कि सारा समय अपने को कोई न कोई सेवा में बिजी रखो. మొత్తం సమయం అంతా ఏదో ఒక సేవలోని బిజీగా పెట్టుకోండి. बाप दादा ने देखा है బాబ్దాదా చూశారు, सेवा की సేవ చేశారు, रुचि से की. రుచితోని చేశారు. सेवा का उमंग उत्साह अभी भी बच्चों में है. సేవ యొక్క ఉమంగ ఉత్సాహం అనేది ఇప్పుడు కూడా పిల్లలలోని ఉంది. अच्छी सेवा के समाचार भी बाप दादा सुनते हैं. మంచి సేవ యొక్క సమాచారాలని కూడా బాబ్దాదా వింటారు. लेकिन बाप दादा కానీ బాబ్దాదా तीव्र गति में आगे बढ़ने के लिए बच्चों को विशेष अटेंशन दिलाते हैं. తీవ్ర గతితోని ముందుకు వెళ్ళడం కోసం బాబ్దాదా అటెన్షన్ని ఇప్పిస్తున్నారు. कि सिर्फ एक वाचा से सेवा नहीं करो. కేవలం ఒక్క వాచాతోనే సేవని చెయ్యొద్దు. सेवा करते हो సేవని చేస్తారు,
तो एक ही समय पर तीनों सेवाएं इकट्ठी करो। అప్పుడు ఒకే సమయంలో 3 సేవలని కలిపి చెయ్యండి. मनसा द्वारा सकाश दो, మనసు ద్వారా ప్రకాశాన్ని ఇవ్వండి, वाचा द्वारा ज्ञान दो వాచా ద్వారా జ్ఞానాన్ని ఇవ్వండి, और कर्मणा द्वारा संपर्क और संबंध की सेवा करो। మరియు కర్మణ ద్వారా సంబంధ సంపర్కం యొక్క సేవని చెయ్యండి. चेहरे से ऐसी सेवा करो ముఖం ద్వారా ఎటువంటి సేవని చెయ్యాలంటే जो उसका भी प्रभाव साथ साथ सेवा में हो। దాని యొక్క ప్రభావం కూడా తోడులోని సేవలోని ఉండాలి. एक समय में 3 सेवा इकट्ठी करो। ఒక్క సమయంలోని 3 సేవలని కలిపి చెయ్యండి. क्योंकि अभी आत्माएं सेवा के लिए चाहती हैं, ఎందుకంటే ఇప్పుడు ఆత్మలు సేవ కోసం కోరుకుంటున్నారు. कि कुछ फर्क हो, ఏదో ఒక తేడా అనేది ఉండాలి, कुछ बदलना चाहिए। ఏదైనా మారాలి. तो एक समय पर तीनों सेवाएं कर सकते हो। అయితే ఒకే సమయంలోని 3 సేవల్ని చెయ్యగలుగుతారా? कर सकते हो, చెయ్యగలుగుతారా? चेक करते हो చెక్ చేసుకుంటారా? कि जिस समय वाणी की सर्विस करते हो ఏ సమయంలోనైతే వాణి యొక్క సర్వీస్ని చేస్తారో उस समय मनसा द्वारा और कर्मणा अर्थात संपर्क संबंध भी ఆ సమయంలో మనసా ద్వారా మరియు సంబంధ సంపర్కంలోని కూడా सेवा में हो रहा है। సేవలోని అవుతుందా? होती है साथ साथ सेवा। అవుతుందా తోడులోని సేవ? जो समझते हैं कि हमें एक ही समय में ఎవరైతే అనుకుంటున్నారో మేము ఒకే సమయంలోని तीनों सेवाएं इकट्ठी करते हैं वो हाथ उठाओ। 3 సేవల్ని కలిపి చేస్తున్నారో వారు చేతులెత్తండి. करते हैं तीनों सेवाएं। చేస్తున్నారా 3 సేవల్ని? अच्छा, మంచిది. पहली लाइन कम हाथ उठाए रही है, మొదటి లైన్ వారు తక్కువగా చేతుల్ని ఎత్తుతున్నారు. ऐसा क्यों है? అలా ఎందుకని? पहली लाइन सोच रही है, మొదటి లైను ఆలోచిస్తుంది. ये मधुबन वाले करते हैं। ఈ మధువనం వారు చేస్తున్నారా? अच्छा, मधुबन वाले हाथ उठाओ। మంచిది, మధువనం వారు చేతులనెత్తండి. करते हैं तो हाथ उठाओ। చేసినట్లయితే అప్పుడు చేతులనెత్తండి. एक ही समय तीनों सेवा। ఒకే సమయంలో 3 సేవలు. तो अभी अटेंशन प्लीज। అయితే ఇప్పుడు అటెన్షన్ ప్లీజ్. कभी कभी नहीं, అప్పుడప్పుడు కాదు. क्या होता है, ఏమవుతుందంటే सेवा तो करते हैं సేవనైతే చేస్తారు, लेकिन सेवा में साथ साथ अपने में కానీ సేవ తోడులోని స్వయంలోని और साथियों में संतुष्टता। మరియు స్నేహితుల్లోని సంతుష్టత. क्योंकि सेवा का फल है संतुष्टता अर्थात खुशी। ఎందుకంటే సేవ యొక్క ఫలం అయ్యింది సంతుష్టత అనగా ఖుషి. तो चेक करो, అయితే చెక్ చేసుకోండి. सेवा तो की, సేవనైతే చేశారు, लेकिन पहले भी सुनाया कि सेवा की खुशी तब होती है కానీ మొదట కూడా వినిపించారు సేవ యొక్క ఖుషి ఎప్పుడవుతుందంటే जब स्वयं साथी ఎప్పుడైతే స్వయం స్నేహితులు और वायुमंडल మరియు వాయుమండలం जब सभी संतुष्टता के वाइब्रेशन से भरे हो। ఎప్పుడైతే అందరూ సంతుష్టత యొక్క వైబ్రేషన్లోని నింపబడి ఉంటారో. सेवा की सफलता की 3 बातें विशेष सुनाएं। సేవ యొక్క సఫలతది విశేషంగా 3 విషయాలలోని ఉండాలి, ఇమిడి ఉండాలి. आपको याद होंगी तीनों बातें। మీకు జ్ఞాపకం ఉండి ఉంటాయి 3 విషయాలు. पहला नंबर सेवा మొదటి నెంబర్ సేవ अर्थात निमित्त भाव से, అనగా నిమిత్త భావంతోని. दूसरा निर्माण भावना से రెండోది నిర్మాణ భావంతోని. और तीसरा निर्मल वाणी से। రెండోది
మూడోది నిర్మల మరియు మూడోది నిర్మల వాణితోని, నిర్మలమైన వాణితోని. तो भाव, అయితే భావం, भावना భావన और स्वभाव, మరియు స్వభావం ये सभी साथ साथ सेवा में हो ఇవి అన్ని తోడులోని సేవలోని ఉండాలి. तो स्वयं भी संतुष्ट అప్పుడు స్వయం కూడా సంతుష్టం और साथी भी संतुष्ट, మరియు స్నేహితులు కూడా సంతుష్టం. और जिन्हों की सेवा की वो भी आगे बढ़ते जाएं। మరియు ఎవరి సేవనైతే చేశామో వారు కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. निमित्त भाव वाले आप बाप की तरफ संबंध जोड़ेंगे, నిమిత్త భావం ఉన్నవారు తండ్రి వైపు సంబంధాన్ని జోడిస్తారు. अगर निमित्त भाव नहीं ఒకవేళ నిమిత్త భావం లేకపోయినట్లయితే तो बाप के इतने नजदीक नहीं आएंगे। అప్పుడు తండ్రికి ఇంత దగ్గరగా రాలేరు. तो जब भी सेवा करते हो तो ये అయితే ఎప్పుడైతే సేవని చేస్తారో चेक करो చెక్ చేసుకోండి. कि भाव, भावना और स्वभाव ठीक रहा, భావం, భావన, స్వభావం సరిగ్గా ఉందా? और आजकल बाप दादा ने देखा మరియు ఈ రోజుల్లోని బాప్దాదా చూశారు, कि जो मूल बात है बाप दादा की, ఏదైతే మూలమైన విషయం ఉందో బాప్దాదాది हर एक को और अपने को चाहे कहाँ भी सेवा के लिए जाते हो ప్రతి ఒక్కరిని మరియు స్వయాన్ని, అది సేవకి ఎక్కడికి వెళ్ళినా కూడా तो ये चेक करो అప్పుడు దీనిని చెక్ చేసుకోండి. कि साथी संतुष्ट रहे, స్నేహితులు సంతుష్టంగా ఉండాలి. क्योंकि सेवा की सफलता है संतुष्टता का फल। ఎందుకంటే సేవ యొక్క సఫలత అయ్యింది, సంతుష్టత యొక్క ఫలం प्राप्त होना चाहिए, ప్రాప్తి అవ్వాలి, खुशी प्राप्त हो। ఖుషి ప్రాప్తించాలి. साथ साथ एक बात తోడులోని ఒక్క విషయం, बाप दादा इशारा देते हैं బాప్దాదా సంకేతాన్ని ఇస్తున్నారు. कि चलते फिरते संगठन में भी रहते हो, నడుస్తూ తిరుగుతూ సంఘటనలోని ఉంటారు. कोई न कोई साथ में सेवा में होता है, ఎవరో ఒకరు సేవలోని తోడులోని ఉంటారు. तो एक दो को आत्मा के रूप में देखो, అప్పుడు ఒకరిని మరొకరు ఆత్మ రూపంలోని చూడండి. आत्मा के रूप में देखते भी हैं, ఆత్మ రూపంలోని చూస్తారు కూడా, अभ्यास भी करते हैं। అభ్యాసాన్ని కూడా చేస్తారు. लेकिन जब आत्मा देखते हो तो आत्मा के ओरिजिनल కానీ ఎప్పుడైతే ఆత్మని చూస్తారో ఆత్మ యొక్క ఒరిజినల్ स्वरूप को साकार में देखो। స్వరూపాన్ని సాకారంలోని చూడండి. यह जो मिस संस्कार हैं లేక మిక్స్ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో वो भी दिखाई दे जाते हैं। అవి కూడా కనిపించేస్తాయా? ओरिजिनल संस्कार दिखाई दें, ఒరిజినల్ సంస్కారాలు కనిపించాలి. आत्मा देखो, ఆత్మని చూడండి, इसमें पास हो। దీనిలోని పాస్ అవ్వాలి. लेकिन किस పాస్ అయ్యారు, కానీ संस्कार से देखते हो? ఏ సంస్కారంతోని చూస్తారో? क्या आत्मा के ओरिजिनल संस्कार से कनेक्शन में आते हो? ఏంటి ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారంతోని కనెక్షన్లోకి వస్తారా? तो वर्तमान संस्कार भी आते हैं सामने, అయితే వర్తమాన సమయం యొక్క సంస్కారాలు కూడా ఎదురుగా వస్తాయా? तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, कि आज से किसी को भी ఈ రోజు నుండే ఎవ్వరికీ కూడా, एक तो आत्मा रूप में देखो, ఎవ్వరినైనా కూడా ఒకటి ఆత్మరూపంలోని చూడండి, लेकिन आत्मा के जो ओरिजिनल संस्कार हैं కానీ ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో उस रूप में देखो। ఆ రూపంలోని చూడండి. तो कभी कभी आपस में जो कभी कभी बातें हो जाती हैं మరియు అప్పుడప్పుడు పరస్పరం ఏవైతే విషయాలు అయిపోతాయో वो कभी नहीं होंगी, అవి ఎప్పుడు కూడా అవ్వవు.
अभी आत्मा रूप में देखते हो, ఇప్పుడు ఆత్మరూపంలోని చూస్తారు, लेकिन जो साथ में కానీ ఎవరైతే తోడులోని और संस्कार देखने में आ जाते हैं, ఇంకా వేరే వేరే సంస్కారాలు చూడడానికి కనిపిస్తాయో वो न हो అవి ఉండకూడదు. वर्तमान संस्कार। వర్తమాన సంస్కారాలు. तो आपस में संपूर्ण स्थिति होनी चाहिए, అయితే పరస్పరం సంపూర్ణ స్థితి అనేది ఉండాలి. उसमें दूरी पड़ जाती है। దానిలోని దూరం అనేది అయిపోతుంది. ओरिजिनल संस्कार वाली आत्मा देखो, ఒరిజినల్ సంస్కారాల ఆత్మని చూడండి, वर्तमान संस्कारों को नहीं देखो। వర్తమాన సంస్కారాలని చూడొద్దు. ये तो सब चेंज हो जाएंगे। ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. तो ये जो अभी संगठन में रुकावट आती है, ఇప్పుడు ఏదైతే సంఘటనలోని ఏదైతే విఘ్నాలు వస్తున్నాయో वो रुकावट खत्म हो जाएगी। ఆ విఘ్నాలు సమాప్త అయిపోతాయి. ये ब्राह्मण परिवार श्रेष्ठ परिवार है। ఈ బ్రాహ్మణ పరివారం శ్రేష్ఠ పరివారం అయ్యింది. इस परिवार की बहुत महिमा है। ఈ పరివారంది చాలా మహిమ ఉంది. ये ईश्वरीय परिवार बार बार नहीं मिलेगा। ఈ ఈశ్వరీయ పరివారం మాటి మాటికి లభించదు. कल्प में एक ही बार ये ईश्वरीय परिवार मिलता है। కల్పంలోని ఒక్కసారి ఈశ్వరీయ పరివారం లభిస్తుంది. और इतना बड़ा परिवार सारे कल्प में कभी नहीं मिलता। మరియు ఇంత పెద్ద పరివారం మొత్తం కల్పం అంతటిలోని ఇంకెప్పుడు లభించదు. परिवार की भी विशेषता को जानना పరివారం యొక్క విశేషతని కూడా తెలుసుకోవటం और परिवार में चलना, మరియు పరివారంలోని నడవడం, ये एक महान सब्जेक्ट है। ఇది ఒక మహాన్ గొప్ప సబ్జెక్ట్ అయ్యింది. पहले भी सुनाया था। మొదట కూడా వినిపించడం జరిగింది. इस ज्ञान का फाउंडेशन है ఈ జ్ఞానం యొక్క ఫౌండేషన్ అయ్యింది निश्चय, నిశ్చయం, నమ్మకం. और निश्चय में चार बातें आती हैं। మరియు నిశ్చయములోని 4 విషయాలు వస్తాయి. 31/3/2010 की अव्यक्तवाणी का तीसरा पेज। 31/3/2010 3వ పేజీ. जो निश्चय में चार बातें आती हैं, ఏదైతే నిశ్చయంలోని 4 విషయాలు వస్తాయో वो है बाप, అదయ్యింది తండ్రి, साथ में दादा तो है ही, మరియు తోడులోని దాదా అయితే ఉండనే ఉన్నారు. और नॉलेज में, ड्रामा में, परिवार में, మరియు నాలెడ్జ్లోని, డ్రామాలోని, పరివారంలోని चारों में ही दृढ़ निश्चय। నాలుగింటిలోని దృఢ నిశ్చయం. तो निश्चय बुद्धि हो అయితే నిశ్చయ బుద్ధిలుగా అయ్యారా, सहज पुरुषार्थी बन जाते हो। సహజ పురుషార్థీలుగా తయారైపోతారు. जैसे बाप दादा में निश्चय है, ఎలా అయితే బాప్ దాదాలోని నిశ్చయం అనేది ఉందో ऐसे परिवार में भी निश्चय आवश्यक है। అలాగే పరివారంలోని కూడా నిశ్చయం అనేది అత్యవసరమైనది. जैसे देखो, जब कोई ఎలా అయితే ఎప్పుడైనా చూడండి, ఎవరైనా कोई भी बात की पैकिंग करते हो ఏదైనా విషయం యొక్క ప్యాకింగ్ చేస్తారో तो क्या करते हो? అప్పుడేం చేస్తారు? चारों ही तरफ टाइट करते हो ना। నలువైపులా టైట్ చేస్తారు కదా. एक तरफ भी अगर टाइट नहीं किया तो हलचल होती है। ఒక్కవైపు కూడా ఒకవేళ టైట్ చేయకపోయినట్లయితే అలజడి అవుతుంది. ऐसे ही बाप, అలాగే తండ్రి, बाप की नॉलेज, తండ్రి యొక్క నాలెడ్జ్, नॉलेज में भी विशेष ड्रामा और परिवार, నాలెడ్జ్లోని కూడా విశేషంగా డ్రామా మరియు పరివారం. अगर चारों ही बातें मजबूत नहीं हैं तो विघ्न आते हैं। ఒకవేళ 4 విషయాలలోని పటిష్టంగా లేకపోయినట్లయితే అప్పుడు విఘ్నాలు వస్తాయి. विघ्नों को पार करने में अटेंशन देना पड़ता है। విఘ్నాలని
ఎదుర్కోవడంలోని అటెన్షన్ని పెట్టాల్సి వస్తుంది. इसलिए परिवार की पहचान, అందువలనే పరివారం యొక్క గుర్తింపు, परिवार से प्यार, పరివారంతోని ప్రేమ, एक दो को समझना, ఒకరిని మరొకరు అర్థం చేసుకోవటం, ये बहुत आवश्यक है. ఇది చాలా అత్యవసరం. तो आप पूर्वज हो, అయితే మీరు పూర్వజులు, पूज्य हो, పూజ్యులు. तो ये बातें भी अपने में या साथियों में लानी है. అయితే ఈ విషయాలని తమలోని మరియు తోడులో ఉండేటటువంటి స్నేహితుల్లోని కూడా తీసుకొని రావాలి. क्या भी हो, ఏదైనా కూడా नंबरवार तो है ना, నెంబర్ వార్ అయితే అయ్యారు కదా. लेकिन ब्राह्मण परिवार का विशेष कार्य है కానీ బ్రాహ్మణ పరివారం యొక్క విశేషమైన కార్యం అయ్యింది दुआ देना, दुआ लेना. ఆశీర్వాదాలను ఇవ్వడం, ఆశీర్వాదాలని తీసుకోవడం. कई बच्चे कहते हैं చాలా మంది పిల్లలు అంటారు, कि दूसरा क्रोध करता है, వేరే వారు క్రోధం చేస్తారు, अभी दुआ कैसे लेगा, ఇప్పుడు ఆశీర్వాదాన్ని ఎలా తీసుకుంటాడు? दुआ तो नहीं लेगा, ఆశీర్వాదాన్ని అయితే తీసుకోడు, क्रोध करेगा. క్రోధం చేస్తాడు. बाप दादा कहते हैं अच्छा, బాబ్దాదా అంటారు, మంచిది, संस्कार वश वह बद्दुआ देता है, సంస్కారాల వశీభూతం అయ్యి శాపాలని చేస్తాడు, ఇస్తాడు. और आप दुआ देना चाहते हो, మరియు మీరు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారు, लेकिन वो बद्दुआ देता है. కానీ వారు శాపాలను ఇస్తాడు. लेकिन बद्दुआ दी, కానీ శాపాన్ని ఇచ్చాడు, लेने वाला कौन है? కానీ తీసుకునేటటువంటి వారు ఎవరయ్యారు? वो तो बद्दुआ देता है. అతడైతే శాపాన్ని ఇస్తాడు. लेने वाले आप हो या वो है? తీసుకునేటటువంటి వారు మీరయ్యారా లేక వారయ్యారా? वो देने वाला है, आप लेने वाले हो. వారు ఇచ్చేటటువంటి వారయ్యారు, మీరు తీసుకునేటటువంటి వారయ్యారు. तो आपने उसकी बद्दुआ ली क्यों? అయితే మీరు వారి యొక్క శాపాలని ఎందుకని తీసుకున్నారు? अगर आत्मा को ओरिजिनल संस्कार से देखो, ఒకవేళ ఆత్మని ఒరిజినల్ సంస్కారంతో ఒకవేళ చూసినట్లయితే तो आपको बहुत रहम आएगा. అప్పుడు మీకు చాలా దయ వస్తుంది. स्वयं भी सेफ रहो, बद्दुआ लो ही नहीं. స్వయం కూడా సేఫ్గా ఉండండి, శాపాలని తీసుకోవద్దు. देने वाले, ఇచ్చేటటువంటి వారు, लेने वाले తీసుకునేటటువంటి వారు आप हो. మీరయ్యారు. न दो ఇవ్వద్దు और न लो. మరియు తీసుకోవద్దు. क्या? ఏంటి? बद्दुआ. శాపంని. तो अभी बाप दादा అయితే ఇప్పుడు బాబ్దాదా आज का ఈ రోజు యొక్క या जब तक फिर आना हो మళ్ళీ ఎంతవరకైతే రారో तब तक का होमवर्क देते हैं అంతవరకు యొక్క హోంవర్క్ని ఇస్తారు. कि कभी भी किसी को आत्मा रूप में देखो ఎప్పుడైనా ఎవరినైనా ఆత్మరూపంలోని చూడండి, तो वर्तमान संस्कार के रूप में नहीं देखो. అప్పుడు వర్తమాన సంస్కారాలని చూడొద్దు. क्योंकि वर्तमान संस्कार तो सबके चेंज हो जाएंगे. ఎందుకంటే వర్తమాన సంస్కారాలైతే అందరివి చేంజ్ అయిపోతాయి. आत्मा कहा तो आत्मा के निजी संस्कार, ఆత్మ అనినట్లయితే ఆత్మ యొక్క నిజమైన సంస్కారాలు, जो आत्मा के ओरिजिनल संस्कार हैं, ఆత్మ యొక్క ఏవైతే ఒరిజినల్ సంస్కారాలు ఉంటాయో वो निजी संस्कारों के रूप में ఆ నిజమైన సంస్కారాల రూపంలోని संबंध में भी आओ और दृष्टि में भी उसी दृष्टि से देखो. సంబంధంలోని కూడా రండి మరియు దృష్టిలోని కూడా అదే దృష్టితోని చూడండి. तो ये जो विघ्न पड़ते हैं, అప్పుడు ఈ విఘ్నాలు ఏవైతే పడతాయో जिसके कारण पुरुषार्थ में तीव्रता नहीं आती है, దాని కారణంగా పురుషార్థంలోని తీవ్రత అనేది రాదో तो अभी वृत्ति बदलेंगे, दृष्टि बदलेंगे, ఇప్పుడు వృత్తిని చేంజ్ చేసుకున్నట్లయితే, దృష్టిని చేంజ్ చేసుకున్నట్లయితే तो सारी बातें समाप्त हो जाएंगी. అప్పుడు అన్ని విషయాలు సమాప్త అయిపోతాయి.
किसी की कोई भी बातें, क्या भी बातें क्यों न देखते हो, ఎవ్వరివైనా ఏ విషయాలమైనా ఎలాంటి విషయాలని చూసినా కూడా बाप दादा ने पहले भी कहा, బాబ్దాదా మొదట కూడా అన్నారు, तो सदा आप ब्राह्मण परिवार का एक एक फर्ज है అయితే సదా ఒక్కొక్క బ్రాహ్మణుల యొక్క ఒక్కొక్కరి तो सदा आप ब्राह्मण परिवार का एक एक फर्ज है అయితే సదా ఒక్కొక్క బ్రాహ్మణ పరివారం యొక్క ఒక్కొక్కరి కర్తవ్యం అయ్యింది शुभ भावना और शुभ कामना देना, శుభ భావన మరియు శుభ కామనని ఇవ్వడం और शुभ भावना शुभ कामना लेना। మరియు శుభ భావనని శుభ కామనని తీసుకోవడం. उसी संस्कार से देखो और चलो। అదే సంస్కారాలతోని చూడండి మరియు నడవండి. एक और भी बात बताते हैं, మరొక విషయాన్ని కూడా చెబుతారు. पहले भी बताया है, మొదట కూడా చెప్పారు. कहाँ कहाँ संगठन में कभी कभी प्रदर्शन, అప్పుడప్పుడు సంఘటనలోని పరదర్శన, परचिंतन और परमत की तरफ आकर्षित हो जाते हैं। పరచింతన మరియు పరమతం వైపు ఆకర్షితమైపోతారు. अभी 3 पर काटा लगा दो। ఇప్పుడు ఈ మూడింటి మీద अभी 3 पर काटा लगा दो। ఇప్పుడు ఈ మూడింటి మీద తాళాన్ని వేసేయండి. कौन कौन सी 3 बातें? 3 విషయాలు ఏంటేంటయ్యాయి? प्रदर्शन, పరదర్శన్, परचिंतन పరచింతన్ और మరియు परमत। పరమతం. ब्राह्मण का स्वभाव है परोपकारी, బ్రాహ్మణుల యొక్క స్వభావం అయ్యింది పరోపకారి, प्रदर्शन नहीं। పరదర్శన్ కాదు. ये पर काट दो। ఈ పరాయి ఏదైతే ఉందో దానిని కట్ చేసేయండి. ये तीनों पर बहुत नुकसान देते हैं। ఈ రెక్కలని కట్ చేసేయండి. ये तीनों पर बहुत नुकसान देते हैं। ఈ 3 చాలా నష్టాన్ని చేస్తాయి. इसलिए అందువలనే अपना स्वमान सदा यही याद रखो, తమ స్వమానాన్ని సదా ఇదే జ్ఞాపకం పెట్టుకోండి. कि मुझे ब्राह्मण का स्वमान ही है परोपकारी। బ్రాహ్మణుడైన నా యొక్క స్వభావమే అయ్యింది పరోపకారిగా అవ్వడం. तो दूसरी सीजन में बाप दादा हर एक बच्चे में ये परिवर्तन देखना चाहते हैं। అయితే రెండో సీజన్లోని బాప్ దాదా పిల్లలందరిలోని ఈ పరివర్తన అనేది చూడాలి అని అనుకుంటున్నారు. ये बात हो सकता ही है, ఈ విషయం అవ్వగలుగుతుందా? हो सकती है या नहीं? అవ్వగలుగుతుందా లేక లేదా? हाथ उठाओ। చేతులెత్తండి. हाथ उठाने में तो सब ठीक है। చేతులెత్తడంలోనైతే అందరూ మంచిగా ఉన్నారు. तो क्या करना है? అయితే ఏం చెయ్యాలి? अच्छा है, बाप दादा मुबारक देते हैं, మంచిది, బాప్ దాదా శుభాకాంక్షలను ఇస్తున్నారు. एक दो को अटेंशन दिलाते रहना। ఒకరికి మరొకరు అటెన్షన్ని ఇప్పిస్తూ ఉండండి. रोज रात को सोने के पहले రోజు రాత్రి పడుకోవడానికి ముందు, बाप दादा को गुड नाइट करने के पहले బాప్ దాదాకి గుడ్ నైట్ చెప్పడానికి ముందు अपने सारे दिन का पोता मिल देना। మొత్తం రోజంతటి యొక్క పోతామెయిల్ని ఇవ్వండి. अच्छा किया या बुरा किया, మంచిది చేసినా లేక చెడ్డది చేసినా, जो भी किया वो पोता मेल दे करके ఏది చేసినా కూడా ఆ పోతామెయిల్ని ఇచ్చి और अपने बुद्धि को खाली करके गुड नाइट करना। మరియు తమ బుద్ధిని ఖాళీగా చేసుకొని అప్పుడు గుడ్ నైట్ని చెయ్యండి. बाप से भी తండ్రితోని కూడా और बाप की याद में ही మరియు తండ్రి యొక్క స్మృతిలోనే आप भी सो जाना। మీరు కూడా పడుకుండిపోండి. आपकी नींद बहुत अच्छी होगी। మీ యొక్క నిద్ర చాలా మంచిగా ఉంటుంది. तो पहले खाली करना अपने అయితే మొదట స్వయాన్ని ఖాళీగా చేసుకోవటం,
बुद्धि में कोई बात नहीं रखना, బుద్ధిలోని ఏ విషయాన్ని పెట్టుకోవద్దు. सच्ची दिल पर साहब राजी हो जाएगा। సత్యమైన హృదయానికి సాహబ్ రాజీ అయిపోతారు. तो होमवर्क मिल गया। అయితే హోంవర్క్ లభించేసింది. एक तो अपने पूर्वज और पूज्य स्वरूप की सेवा चलती रहे, ఒకటి తమ పూర్వజ్ మరియు పూజ్య స్వరూపం యొక్క సేవ అనేది నడుస్తూ ఉండాలి. चलते फिरते ये सेवा कर सकते हो। నడుస్తూ తిరుగుతూ ఈ సేవని చెయ్యగలుగుతారు. बाप ने देखा తండ్రి చూశారు, ये जनक बच्ची ने तबीयत खराब होते ఈ జనక బచ్చి ఆరోగ్యం బాగోకపోయినా కూడా कराची की सेवा में विशेष मनसा सकाश दी है। కరాచీ యొక్క సేవలోని విశేషంగా మనసా యొక్క ప్రకాశాన్ని ఇచ్చింది. चाहे निमित्त कोई भी है, దానికి నిమిత్తం భలే ఎవరైనా కూడా, लेकिन इसने प्रैक्टिकल में किया है। కానీ ఈమె ప్రాక్టికల్గా చేశారు. वहाँ की आत्माओं को सकाश मिला అక్కడి యొక్క ఆత్మలకి ప్రకాశం లభించింది. और आगे आगे उमंग में बढ़ रहे हैं। మరియు ముందుకు ఉమంగంలోని ముందుకు వెళ్తున్నారు. तो ऐसे बाप दादा ने प्रैक्टिकल एग्जाम्पल देखा, అయితే ఆ విధమైన ఎగ్జాంపుల్ని ప్రాక్టికల్గా బాప్దాదా చూశారు. तो आप सभी भी कर सकते हो। అయితే మీరందరూ కూడా చేయగలుగుతారు. दुखी को खुशी की लहर पहुंचा सकते हो। దుఃఖీగా ఉండేటటువంటి వారికి ఖుషి యొక్క అలలని చేరవేయగలుగుతారు. चिल्लाने वाले को, అరిచేటటువంటి వారికి, आपके ही भक्त आपको ही पुकार रहे हैं। మీ భక్తులు మిమ్మల్ని పిలుస్తున్నారు. हमारी देवी देवता, हमारे మా యొక్క దేవీ దేవతలు మరియు మా पूर्वज పూర్వజులు कब आकर के हम पर रहम करेंगे? ఎప్పుడు వచ్చి మా మీద జాలిని చూపిస్తారు? आपको सुनाई नहीं देता है, మీకు వినిపించడం లేదా? लेकिन बाप को तो बहुत सुनाई देता है। కానీ తండ్రికైతే చాలా వినిపిస్తుంది. हर एक इष्ट को ప్రతి ఒక్క ఇష్టులని. आप नहीं जानते हो कि हमारे भक्त कौन है, మీకు తెలీదు మన భక్తులు ఎవరు అనేవారు. लेकिन भक्त तो जानते हैं ना, కానీ భక్తులకైతే తెలుసు కదా, तो पुकारते हैं। అప్పుడు వారైతే పిలుస్తారు. और आप हर ब्राह्मण आत्मा के भक्त हैं। అయితే మీరు ప్రతి బ్రాహ్మణ ఆత్మలైన భక్తులు, चाहे ढीले हो चाहे होशियार हो, भक्त అది तो आपके भी। డీలాగా ఉండేటటువంటి వారైనా తెలివైన వారైనా కూడా భక్తులైతే అయ్యారు మీకు. क्योंकि जड़ में बैठे हो ఎందుకంటే మీరు మూలంలోని కూర్చుని ఉన్నారు. तो आपका सकाश का पार्ट है। అయితే మీది ప్రకాశం యొక్క పార్ట్ అయ్యింది. तो अभी मनसा सेवा को बढ़ाओ। అయితే ఇప్పుడు మనసా సేవని పెంచుకోండి. और जितना बिजी रहेंगे उतना निर्विघ्न रहेंगे। మరియు ఎంత బిజీగా ఉంటారో అంత నిర్విఘ్నంగా ఉంటారు. कर सकते हो ना? చెయ్యగలుగుతారు కదా. मनसा सेवा करना जानते हो ना? మనసా సేవని చేయడం తెలుసు కదా. जानते हो? తెలుసా? हाथ उठाओ, जानते हो? తెలుసా? చేతుల్నెత్తండి. अच्छा, మంచిది. हाथ नीचे करो। చేతుల్ని కిందకి పెట్టండి. जानते हो? తెలుసు. अच्छा, जो करते हैं మంచిది. ఎవరైతే చేస్తారో या करते रहते हैं बीच बीच में, లేక మధ్యలోని చేస్తూ ఉంటారో वो हाथ उठाओ। వారు చేతుల్ని ఎత్తండి. अच्छा, మంచిది. नियम पूर्वक करते हैं या कभी कभी करते हैं? నియమపూర్వకంగా చేస్తారా లేక అప్పుడప్పుడు చేస్తారా? 31/3/2010 की अव्यक्तवाणी का चौथा पेज। 31/3/2010 4వ పేజీ. अगर कभी कभी करते हैं ఒకవేళ అప్పుడప్పుడు చేసినట్లయితే तो उसको रेगुलर करो।
అప్పుడు దానిని రెగ్యులర్‌గా చెయ్యండి. और अगर थोड़ा थोड़ा करते हैं तो उसको और भी बढ़ाओ। ఒకవేళ కొద్ది కొద్దిగా చేసినట్లయితే దానిని ఇంకా పెంచుకోండి. क्योंकि सारे कल्प का आधार अभी की सेवा का फल है। ఎందుకంటే మొత్తం కల్పం యొక్క ఆధారం ఇప్పటి యొక్క సేవది ఫలమయ్యింది. चाहे पुजारी बनेंगे, चाहे అది పూజారులుగా అయినప్పటికీ, राज्याधिकारी बनेंगे, అది రాజ్యాధికారులుగా అయినప్పటికీ दोनों का आधार अभी की सेवा की अथॉरिटी है। రెండింటి యొక్క ఆధారం ఇప్పటి యొక్క సేవది అథారిటీ అయ్యింది. अभी की सेवा की अवस्था है। ఇప్పుడు సేవ యొక్క అవస్థది అయ్యింది. अभी का बोल, ఇప్పటి యొక్క మాటలు, अभी का संबंध, अभी ఇప్పటి యొక్క సంబంధం, का संपर्क। ఇప్పటి యొక్క సంపర్కం. इसलिए बाप दादा यही चाहते हैं అందువలనే బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. कि पहली बारी जब आए, మొదటిసారి ఎప్పుడైతే వచ్చారో आप सोच रहे होंगे बाप ने तो कह दिया, మీరు ఆలోచిస్తున్నారేమో, బాబ్దాదా అయితే అనేసారు. कब तक चलेगा? ఎంతవరకు నడుస్తుంది? इसका मतलब ये है कि आप एवर रेडी रहो। దీని అర్థం ఇది అయ్యింది, మీరు ఎవర్ రెడీగా ఉండండి. इसलिए पहले बारी सबका रिजल्ट लेंगे। అందువలనే మొదటిసారే అందరి యొక్క రిజల్ట్ని తీసుకుంటారు. जितनी परसेंटेज अभी है ఎంత పర్సెంటేజ్ అయితే ఇప్పుడుందో उससे और आगे बढ़नी चाहिए। దానికంటే ఇంకా ముందుకి వెళ్ళాల్సి ఉంటుంది. वैसे तो बाप दादा అలా అయితే బాబ్దాదా पहले से ही कहते हैं करना है तो अभी करो। మొదటి నుండే చెప్తారు, ఒకవేళ చెయ్యాలి అంటే ఇప్పుడే చెయ్యండి. अभी नहीं तो कभी नहीं। ఇప్పుడు లేకున్నట్లయితే ఇంకెప్పుడూ లేదు. बाप दादा को कभी के गीत बहुत सुनाते हैं। బాబ్దాదాకి ఎప్పటివో గీతాలని చాలా వినిపిస్తారు. बहुत अच्छे अच्छे करके सुनाते हैं, చాలా మంచి మంచిగా చేసి వినిపిస్తారు. लेकिन बाप दादा को कभी के गीत ये अच्छे नहीं लगते। కానీ బాబ్దాదాకి ఈ ఎప్పటి యొక్క గీతాలో అవి మంచిగా అనిపించవు. अभी अभी के गीत अच्छे लगते हैं। ఇప్పటి యొక్క గీతాలు మంచిగా అనిపిస్తాయి. तुरंत दान, महान कल्याण। వెంటనే దానం చేసినట్లయితే మహాన్ కళ్యాణం అవుతుంది. तो समझा? అయితే అర్థమయ్యిందా? अगले वर्ष के लिए क्या करना है? తరువాత సంవత్సరానికి ఏం చెయ్యాలో? अच्छा, మంచిది. सेवा का टर्न महाराष्ट्र जोन का है। సేవ యొక్క టర్న్ మహారాష్ట్ర జోన్ది. ये सीन सभी को दिखाओ। ఈ సీన్ని అందరికీ చూపించండి. अभी देखो, ఇప్పుడు చూడండి, महाराष्ट्र का पौना क्लास है। మహారాష్ట్రంది 3 వంతుల క్లాసు మహారాష్ట్రం వారిది. पुराने हैं या नए हैं लेकिन हैं महाराष्ट्र के। పాతవారైనా కొత్తవారైనా కానీ అయ్యారు మహారాష్ట్రం వారు. अच्छा, जो खड़े हुए हैं మంచిది. ఎవరైతే నిలబడి ఉన్నారో उनमें भी जो रेगुलर स्टूडेंट हैं వారిలోని కూడా ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో, सेवा करने वाले हैं, सेंटर संभालने वाले हैं, సేవని చేసేటటువంటి వారు ఉన్నారో, సెంటర్ని చూసుకునేటటువంటి వారు ఉన్నారో, సంభాలించేటటువంటి వారు, वो बैठ जाओ। వారు కూర్చోండి. तो भी देखो नए नए कितने हैं। అయినా కూడా చూడండి కొత్తవారు ఎంతమంది ఉన్నారో. अच्छा, जो नए हैं वो उठो। మంచిది. కొత్తవారు ఎవరైతే ఉన్నారో వారు లేవండి. और सभी बैठ जाओ। మిగతా వారందరూ కూర్చోండి. अच्छा, మంచిది. न्यायों की भी संख्या तो काफी है। కొత్త వారి యొక్క సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. बाप दादा खुश होते हैं బాబ్దాదా సంతోషిస్తున్నారు. कि टू लेट के पहले आ गए। టూ లేట్కు ముందే వచ్చేసారు. इसलिए आप सभी आने वालों को मुबारक है।
आने वालों को बाप दादा यही वरदान देते हैं వచ్చేటటువంటి వారికి బాప్దాదా ఇదే వరదానాన్ని ఇస్తారు. कि थोड़े समय में फास्ट पुरुषार्थ तीव्र पुरुषार्थ करके आगे बढ़ सकते हो. కొద్ది సమయంలోని తీవ్ర పురుషార్థాన్ని ఫాస్ట్ పురుషార్థాన్ని చేసి ముందుకు వెళ్ళవచ్చు. अगर हर समय अटेंशन रखेंगे ఒకవేళ ప్రతి సమయంలోని అటెన్షన్ని పెట్టినట్లయితే परिवर्तन करने का పరివర్తనని చేసేటటువంటిది और सारे दिन में अपनी पढ़ाई और प्राप्ति इकट्ठी करते रहेंगे మరియు మొత్తం రోజంతటిలోని తమ చదువు మరియు ప్రాప్తిని కలుపుకున్నట్లయితే तो आप भी आगे बढ़ सकते हो. అప్పుడు మీరు కూడా ముందుకి వెళ్ళగలుగుతారు. चांस है, ఛాన్స్ ఉంది. अभी टू लेट नहीं हो, ఇప్పుడు టూ లేట్ అనేది అవ్వలేదు. लेट तो हो. లేట్ అయితే అయ్యారు. इसलिए आप जितना हो सके అందువలనే మీరు ఎంత వీలైతే उतना अपने चारों ही सब्जेक्ट में అంతే 4 సబ్జెక్టుల్లోని पढ़ाई में अटेंशन देते रहना. చదువులోని అటెన్షన్ని పెడుతూ ఉండండి. बाप भी देखते रहते हैं తండ్రి కూడా చూస్తూ ఉంటారు. कि कौन कौन लास्ट वाला भी फास्ट जाता है. ఏమనంటే ఎవరెవరు లాస్ట్ వారు కూడా ఫాస్ట్ గా వెళ్తున్నారు. ऐसे नहीं है कि नहीं जाते हैं, అలా जाते हैं. ఏమీ కాదు, వెళ్ళరు అని, వెళ్తారు. तो बाप की तो एक एक बच्चे में यही आशा है అయితే తండ్రికి ఒక్కొక్క పిల్లల మీద ఇదే ఆశ ఉంది. कि हर एक बच्चा ఏమనంటే ప్రతి ఒక్క పిల్లవాడు आगे से आगे जाए ముందులో ముందుకు వెళ్ళాలి. और अपना स्वराज्य बाप दादा के दिल तक से ले ले. మరియు తమ స్వరాజ్యాన్ని బాప్దాదా యొక్క హృదయ సింహాసనం నుండి తీసేసుకోవాలి. अच्छा, మంచిది. महाराष्ट्र का नाम ही है महान. మహారాష్ట్ర యొక్క పేరే అయ్యింది మహాన్. पहले महा शब्द आता है మొదట మహా అనే పదం వస్తుంది. तो महान आत्माएं तो हो ही, అయితే మహాన్ ఆత్మలైతే అవ్వనే అయ్యారు. और महान आत्माओं में भी महान మరియు మహాన్ ఆత్మలలోని కూడా మహాన్ उमंग उत्साह तीव्र उत्साह ఉమంగ ఉత్సాహం, తీవ్ర ఉత్సాహం. सदा बाप की आशाओं को प्रैक्टिकल में लाने का लक्ष्य. సదా తండ్రి యొక్క ఆశలని ప్రాక్టికల్ గా తీసుకొచ్చేటటువంటి లక్ష్యం और लक्षण भी रहे. మరియు లక్షణాలు కూడా ఉండాలి. दोनों हैं, రెండూ ఉన్నాయి. लक्ष्य भी है और लक्षण भी है. లక్ష్యం కూడా ఉంది మరియు లక్షణాలు కూడా ఉన్నాయి. समान है या फर्क है? సమానంగా ఉందా లేక తేడా ఉందా? जितना बड़ा लक्ष्य है उतना ही लक्षण भी स्पीड में है. ఎంత పెద్ద లక్ష్యం ఉందో అంత లక్షణాలు కూడా అంత స్పీడ్గా ఉన్నాయా या फर्क में है? లేక తేడాలో ఉందా? जो समझते हैं कि लक्ष्य ऊंचा है ఎవరైతే అనుకుంటున్నారో లక్ష్యం ఉన్నతంగా ఉంది అని और लक्षण की तरफ भी अटेंशन देना है, మరియు లక్షణాల వైపు కూడా అటెన్షన్ని పెట్టాలి. वो हाथ उठाओ. వారు చేతులు ఎత్తండి. लक्ष्य और लक्षण है, లక్ష్యం మరియు లక్షణాలు ఉన్నాయా? थोड़ों ने हाथ उठाया. కొద్ది మంది చేతులు ఎత్తారు. अभी महाराष्ट्र की एक आत्मा अमृत वेले बाप दादा से मिलन बनाने के बाद ఇప్పుడు మహారాష్ట్రం యొక్క ఒక్కొక్క ఆత్మ మిలనాన్ని జరుపుకున్న తరువాత ये अटेंशन देना ఈ అటెన్షన్ని పెట్టండి. कि आज के दिन लक्ष्य और लक्षण एक करना है. ఏమనంటే ఈ రోజున లక్ష్యం మరియు లక్షణాలని ఒకటి చేసుకోవాలి. आप कर सकते हो ना. మీరు చెయ్యగలుగుతారు కదా. और रात को बाप दादा को समाचार देना మరియు రాత్రికి బాప్దాదాకి సమాచారాలని ఇవ్వండి. कि आज के दिन लक्ष्य और लक्षण समान रहा या फर्क रहा. ఏమనంటే ఈ రోజున లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా ఉన్నాయా లేక తేడా ఉందా? और फिर दूसरे दिन खाट अटेंशन रख करके जो कमी है उस कमी को भरना. మరియు ముఖ్యంగా తరువాత రోజున ముఖ్యంగా అటెన్షన్ పెట్టి ఏదైతే లోటు ఉందో దానిని నింపుకోండి.
तीसरे दिन उस कमी को सदा के लिए समाप्त कर देना। మూడో రోజు ఆ లోటుని పూర్తిగా సమాప్తి చేసేసుకోండి. ऐसे आगे आगे बढ़ते रहना, అలా ముందుకు వెళ్తూ ఉండండి. तो महाराष्ट्र नंबर 1 हो जाएगा అప్పుడు మహారాష్ట్రం నెంబర్ 1 గా అయిపోతుంది. सब बातों में, అన్ని चारों ही విషయాలలోని, सब्जेक्ट में, 4 సబ్జెక్టుల్లోని, ज्ञान योग धारणा सेवा, జ్ఞానం, యోగం, ధారణ, సేవ, सब में नंबर 1। అన్నింటిలోని నెంబర్ 1. धारणा में नंबर 1 हो सकता है, ధారణలోని నెంబర్ 1 గా అవ్వగలుగుతారా? बोलो, చెప్పండి. हो सकता है। అవ్వగలుగుతుందా? टीचर्स हो सकता है, టీచర్స్ అవ్వగలుగుతుందా? हाथ उठाओ। చేతులెత్తండి. करना पड़ेगा ऐसे नहीं, చెయ్యాల్సి వస్తుంది అలా కాదు. जो करेंगे वो हाथ उठाओ। ఎవరైతే చేస్తారో వారు చేతులెత్తండి. अच्छा है, మంచిది. जितनी संख्या है ఎంత సంఖ్య అయితే ఉందో और टीचर्स ने हाथ उठाया है, మరియు టీచర్స్ చేతులెత్తారు, तो बाप दादा वरदान देता है कि आप भी అయితే బాప్దాదా వరదానాన్ని ఇస్తారు. మీరు కూడా एक्स्ट्रा मदद ఎక్స్ట్రా సహయోగం देने वाले बने और बाप भी एक्स्ट्रा मदद देगा। ఇచ్చేటటువంటి వారిగా అవ్వాలి. మరియు బాప్దాదా కూడా ఎక్స్ట్రా సహాయాన్ని ఇచ్చేటటువంటి వారిగా అవ్వాలి. మరియు తండ్రి కూడా ఎక్స్ట్రా సహాయాన్ని ఇస్తారు. क्योंकि महाराष्ट्र है, ఎందుకంటే మహారాష్ట్రం అయ్యింది. कमाल करके दिखाना है। అద్భుతాన్ని చేసి చూపించాలి. बाबा कहेंगे బాబా అంటారు और एक्स्ट्रा ताकत अनुभव करेंगे। మరియు ఎక్స్ట్రా శక్తిని అనుభవం చేసుకుంటారు. दिल से कहना హృదయంతోని అనండి बाबा, బాబా, तो एक्स्ट्रा मदद अनुभव होगी। అప్పుడు ఎక్స్ట్రా సహాయం అనుభవం అవుతుంది. बाप दादा का टेंशन रहेगा, బాప్దాదా యొక్క అటెన్షన్ ఉంటుంది. अच्छा है। మంచిది. आप करेंगे ना, మీరు చేస్తారు కదా. प्रैक्टिकल करेंगे तो सबको मंगावेगा। ప్రాక్టికల్ గా చేసినట్లయితే అందరికీ ఉమంగం వస్తుంది. कोई भी बात आवे, ఏ విషయం వచ్చినా కూడా आप नहीं कर सकते हो, మీరు చెయ్యలేకపోయినట్లయితే, हिम्मत थोड़ी कम है, ధైర్యం కొంచెం తక్కువగా ఉన్నట్లయితే, तो एक्स्ट्रा बाप को जो अपना हिम्मत का काम करने वाला काम है, ఎక్స్ట్రా తండ్రికి ఏదైతే ధైర్యం చేసేటటువంటి పని ఉందో उसे बाबा को सुपुर्द कर दो। దానిని బాబాకి అప్పగించేయండి. बाबा, బాబా, ये काम मेरे से नहीं हो पाता, ఈ పని నా ద్వారా అవ్వలేకపోతుంది, आप ले लो। మీరు తీసేసుకోండి. तो ये संकल्प में भी नहीं लाऊंगा, ఏమనంటే దీనిని సంకల్పంలోకి కూడా తీసుకొని రాను, ऐसे नहीं आना। అలా రావద్దు. बिल्कुल उस संकल्प को आने में देरी नहीं करना। అస్సలు ఆ సంకల్పాన్ని రావడంలోని ఆలస్యం చెయ్యొద్దు. या तो आने ही नहीं देना, లేకుంటే రానివ్వద్దు. ना का संकल्प दे दो। రాదు అనే సంకల్పాన్ని, కాదు అనే సంకల్పాన్ని ఇచ్చేయండి. वापस आवे तो दिल में नहीं रखना, తిరిగి వచ్చినట్లయితే హృదయంలోని పెట్టుకోవద్దు, फिर वापस कर देना। మళ్ళీ తిరిగి ఇచ్చేసేయండి. बाप दादा चाहते हैं బాప్దాదా కోరుకుంటున్నారు, कि मेरा एक एक बच्चा जो सोचे वो करके दिखावे। నా ఒక్కొక్క పిల్లవాడు ఏదైతే ఆలోచిస్తాడో అది చేసి చూపించాలి. सोचते तो सभी अच्छा है, ఆలోచించడం అయితే అందరూ మంచిగా ఆలోచిస్తారు, लेकिन करना है। కానీ చెయ్యాలి. पांडव भी करेंगे ना, పాండవులు కూడా చేస్తారు కదా. करेंगे। చేస్తారా? पांडव हाथ उठाओ, పాండవులు చేతులెత్తండి. करेंगे। చేస్తారా? अच्छा, మంచిది. फिर बाप दादा बहुत एक एक अच्छी बात सुनाएगा। మళ్ళీ బాప్దాదా ఒక్కొక్కటి మంచి విషయాన్ని వినిపిస్తారు. लेकिन करके देने के बाद కానీ చేసి ఇచ్చిన తరువాత अच्छा, మంచిది. बाकी सेवा तो अच्छी कर रहे हैं,
మిగతా సేవలైతే మంచిగా చేస్తున్నారు. आपने क्या सर्टिफिकेट दिया? మీరు ఏం సర్టిఫికేట్నిచ్చారు? अच्छी सेवा हो रही है। మంచి సేవ అవుతుంది. अच्छा, మంచిది. 31/3/2010 की अव्यक्तवाणी का 5वां पेज। 31/3/2010 5వ పేజీ. डबल विदेशियों से। డబల్ విదేశీయులతోని. डबल विदेशियों को बाप दादा एक बात बहुत बहुत मुबारक देते हैं। డబల్ విదేశీయులకి ఒక్క విషయంలోని బాబ్దాదా చాలా చాలా శుభాకాంక్షలు ఇస్తారు. वो कौन सी बात है? అదేం విషయం అయ్యింది? डबल विदेशियों में एक विशेषता देखी, డబల్ విదేశీయుల్లోని ఒక విశేషతని చూశారు. जो पहले अपना कल्चर बदलना मुश्किल लगता था। ఏదైతే తమ కల్చర్ని మార్చుకోవటం కష్టంగా అనిపించేదో, इंडियन कल्चर मुश्किल लगता था, ఇండియన్ కల్చర్ అనేది కష్టంగా అనిపించేది. लेकिन अभी यह प्रॉब्लम मेजॉरिटी की समाप्त हो गई। కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లం మెజారిటీ వారిది సమాప్తైపోయింది. अभी कई आत्माओं में जो है विदेशी, ఇప్పుడు చాలా మంది ఆత్మలలోని ఎవరైతే విదేశీయులు ఉన్నారో, लेकिन पुरुषार्थ में अच्छे हैं, उनको ऐसी महसूसता आती है కానీ పురుషార్థంలోని మంచిగా ఉన్నారు అటువంటి అనుభూతి వస్తుంది. कि हम तो थे ही बाबा के, మేమైతే బాబావారిమే అయ్యాము. सेवा के लिए सिर्फ विदेश में సేవ కోసం కేవలం విదేశంలోకి जन्म लिया। జన్మని తీసుకున్నాము. ये देख करके बाप दादा को इस चेंज की खुशी है। బాబ్దాదాకి ఇది చూసి ఈ చేంజ్ యొక్క సంతోషం అనేది బాబ్దాదాకి ఉంది. आप में से जो समझते हैं कि हम तो हैं यहाँ के, మీలో ఎవరైతే అనుకుంటున్నారో మేము అవ్వడానికి ఇక్కడి వారిమే అయ్యాము, सिर्फ सेवा के लिए ये जन्म लिया है, కేవలం సేవ కోసం ఈ జన్మని తీసుకున్నాము, चारों ओर सेवा के लिए, నలువైపుల సేవ కోసం, वो हाथ उठाओ। వారు చేతులనెత్తండి. यहाँ के ही थे और यहाँ के ही रहेंगे, ఇక్కడి వారిమే ఇక్కడే ఉంటాము. क्योंकि वायदा है ब्रह्मा बाबा के साथ। ఎందుకంటే వాగ్దానం ఉంది బ్రహ్మ తండ్రితో పాటు. अभी भी बाप दादा के साथ जाएंगे, ఇప్పుడు కూడా బాబ్దాతో పాటు వెళ్తాము. पक्का है ना? పక్కా అయ్యింది కదా. साथ जाएंगे, कान हिलाते हो, తోడులోని వెళ్తారు. చెవుల్ని ఊపుతున్నారా? हिलाते हो ना? కదుపుతున్నారు కదా. और सतयुग में भी साथ जाएंगे, మరియు సత్యుగంలోని కూడా తోడులోని వెళ్తారు. कान हिलाओ। చెవులని ఊపండి. अच्छा, మంచిది. और द्वापर में भक्ति में भी साथ में रहेंगे, మరియు ద్వాపరంలోని భక్తులలోని కూడా తోడులోని ఉంటారు. साथ ही रहेंगे ना? తోడులోనే ఉంటారు కదా. वो थोड़े होंगे, వారు కొద్ది మంది ఉంటారు. सारा कल्प ब्राह्मण परिवार के कोई न कोई संपर्क में रहेंगे। మొత్తం కల్పం అంతా ఏదో ఒక సంబంధంలోని తోడులోని ఉంటారు. यह विनाशी नाता भिन्न भिन्न रूप में थोड़ा दूर या नजदीक कईयों का रहेगा। ఈ అవినాశీ సంబంధం అనేది చాలా మందిది దూరంగా మరియు దగ్గరగా ఉంటుంది. చాలా మందిది ఉంటుంది. तो डबल विदेशियों में भी అయితే డబల్ విదేశీయుల్లోని కూడా ये सेवा की है। ఈ సేవని చేశారు. ये बात, ये सेवा की विशेष कमाल है ఇది సేవ యొక్క విశేషమైన అద్భుతమయ్యింది. और समझ में बात आ जाती है, మరియు విషయం అనేది అర్థమైపోతుంది. तो समझने वाले डगमग नहीं होते हैं, पक्के रहते हैं। అయితే అర్థం చేసుకునేటటువంటి వారు అలజడిలోకి రారు, పక్కాగా ఉంటారు. समझ में आ गए तो हिलते हैं, और समझ में बात आ जाती है మరియు విషయం అర్థమైపోతుంది. तो समझने वाले डगमग नहीं होते हैं, पक्के रहते हैं। అయితే అర్థం చేసుకున్న వారు అలజడిలోకి రారు, పక్కాగా ఉంటారు. समझ में आ गए तो हिलते हैं, అర్థమైపోయినట్లయితే కదులుతారు. हिलते हैं, కదులుతారా? नहीं हिलते हैं।
కదలరు, कम हिलते हैं। తక్కువ కదులుతారు. समझ में जब तक नहीं आवेगी ఎంతవరకైతే అర్థం కాదో तब तक क्वेश्चन रहेगा అంతవరకు క్వశ్చన్ ఉంటుంది. और थोड़ा हिलना जुलना होगा। మరియు కొంచెం కదలడం అది అవుతుంది, लेकिन समझ लिया तो ఊగడం అవుతుంది. पक्के चलते रहते हैं। కానీ అర్థమైపోయినట్లయితే మంచిగా నడుస్తూ ఉంటారు. ऐसे कई बच्चे అటువంటి చాలా మంది పిల్లలు बाबा की आंखों में समाये हुए हैं, తండ్రి యొక్క నేత్రాలలోని ఇమిడి ఉన్నారు. जो हिलने वाले नहीं हैं, उड़ने वाले हैं। అయితే కదిలేటటువంటి వారు కాదు, ఎగిరేటటువంటి వారు అయ్యారు. बाप दादा सदा विदेश में चक्कर लगाने आते हैं। బాప్ దాదా సదా విదేశంలోని తిరగడానికి వస్తారు. अमृत वेले में भी आते हैं तो क्या देखते हैं? అమృత వేళల్లోని కూడా వస్తారు. వచ్చినట్లయితే ఏం చూస్తారంటే रिजल्ट में थोड़ा थोड़ा రిజల్ట్లోని కొంచెం తక్కువ मिसिंग होती है। మిస్సింగ్ అవుతుంది. और कोई कोई मेहनत करते हैं, छोड़ते नहीं हैं। కొంతమంది కష్టం చేస్తారు, విడిచిపెట్టరు. मेहनत करके बैठते हैं, కష్టం చేసి కూర్చుంటారు. मेहनत में बीच बीच में सफलता भी होती है। కష్టంలోని మధ్య మధ్యలోని సఫలత కూడా అవుతుంది. लेकिन जो नियम है उसमें मेजॉरिटी अच्छी रिजल्ट है। కానీ ఏదైతే నియమం ఉందో దానిలోని మెజారిటీ చాలా మంచిగా ఉన్నారు. बाप दादा खुश हैं బాప్ దాదా సంతోషిస్తున్నారు. और जो होमवर्क दिया है वो किया है। ఏదైతే మరియు హోంవర్క్ నిచ్చారో దానిని చేస్తున్నారా? जिसने किया है वो हाथ उठाओ। ఎవరైతే చేశారో వారు చేతులనెత్తండి. क्रोध छोड़ा है? క్రోధాన్ని విడిచిపెట్టారా? छोड़ा है क्रोध? క్రోధాన్ని విడిచిపెట్టారా? हाथ उठाओ। చేతులనెత్తండి. क्रोध नहीं किया? క్రోధం చెయ్యలేదా? मन में किया? మనసులోని చేశారా? हाथ उठाओ। చేతులనెత్తండి. थोड़े हैं। కొద్ది మంది ఉన్నారు. अब ये होमवर्क ఇప్పుడు ఈ హోంవర్క్ करते करते पास मार्क्स ले लेना। చేస్తూ చేస్తూ పాస్ మార్కుల్ని తీసేసుకోండి. अटेंशन है बच्चों का। పిల్లలకి అటెన్షన్ ఉంది. बाप दादा ने टोटल रिजल्ट देखी कि जब भी क्रोध करते हैं బాప్ దాదా టోటల్ రిజల్ట్ ని చూశారు. ఎప్పుడైతే క్రోధం చేస్తారో उस समय आधे में ఆ సమయంలోని సగంలోని याद आ जाता है జ్ఞాపకం వచ్చేస్తుంది. और अपने को चेक कर लेते हैं మరియు స్వయాన్ని చెక్ చేసేసుకుంటారు. कि नहीं नहीं क्रोध नहीं करना है। లేదు లేదు, క్రోధాన్ని చెయ్యకూడదు. लेकिन थोड़ा मन में आ जाता है, కానీ కొద్దిగా మనసులోని వచ్చేస్తుంది. मुख को कंट्रोल कर लेते हैं। దానిని కంట్రోల్ చేసేసుకుంటారు. लेकिन मन में आ जाता है, लेकिन करना तो पक्का है ना। కానీ మనసులోకైతే వచ్చేస్తుంది. చేయడం అయితే పక్కాగా అయ్యింది కదా, पक्का करना है। పక్కాగా చెయ్యాలి కదా. सभी को ये रिजल्ट అందరికీ ఈ రిజల్ట్ ని बाप दादा ने सुनाई, బాప్ దాదా चाहे इंडिया వినిపించారు. चाहे विदेश, लेकिन అది ఇండియా అయినా విదేశమైనా కానీ साथ में चलना है తోడులోని నడవాలి. तो ये तो बाप समान बनना ही पड़ेगा। ఇదైతే తండ్రి సమానంగా అవ్వాల్సే ఉంటుంది. बातें तो आएंगी, लेकिन बातें आती हैं और चली जाती हैं। విషయాలైతే వస్తాయి, విషయాలు వస్తాయి మరియు వెళ్ళిపోతాయి. आपकी प्रॉमिस नहीं जानी चाहिए। కానీ మీ ప్రామిస్ అనేది వెళ్ళిపోకూడదు. बाकी बाप दादा ने देखा कि विदेश में भी वृद्धि अच्छी हो रही है। మిగతాది బాప్ దాదా చూశారు, విదేశంలోని కూడా వృద్ధి మంచిగా అవుతుంది. प्रोग्राम्स अच्छे करते हैं। ప్రోగ్రామ్స్ ని మంచిగా చేస్తారు. पुरुषार्थ की तरफ जो निमित्त बने हुए हैं वो अटेंशन दिलाते हैं। పురుషార్థం వైపు ఎవరైతే నిమిత్తంగా అయ్యారో వారు అటెన్షన్ ని ఇప్పిస్తున్నారు. मेहनत करते हैं। కష్టాన్ని చేస్తారు, మంచిది. जो सदा खुश रहते हैं वो हाथ उठाओ। ఎవరైతే సదా ఖుషీగా ఉంటారో వారు చేతులను ఎత్తండి. खुशी तो रहती है ना, ఖుషి అయితే जाती तो ఉంటుంది नहीं है। కదా, వెళ్ళిపోవడం అయితే వెళ్ళిపోదు కదా. खुशी नहीं जानी चाहिए, ఖుషి వెళ్ళకూడదు. क्योंकि खुशी ఎందుకంటే ఖుషి परमात्मा की गिफ्ट है। పరమాత్ముని యొక్క గిఫ్ట్ అయ్యింది. खुशी जाती तो नहीं है। ఖుషి వెళ్ళడం అయితే వెళ్ళడం లేదు కదా. परमात्मा गिफ्ट संभाल के रखनी चाहिए।
పరమాత్ముని యొక్క గిఫ్ట్‌ని చాలా జాగ్రత్త పరిచి ఉంచుకోవాలి. बात बात में हो गई, మాటి విషయం ప్రతి విషయంలో అయిపోయింది. खुशी क्यों जावे? ఖుషి ఎందుకని వెళ్ళిపోవాలి? बात पावरफुल या खुशी परमात्मा गिफ्ट? విషయం పవర్ఫుల్ అయ్యిందా లేక పరమాత్ముడి యొక్క గిఫ్ట్ పవర్ఫుల్ అయ్యిందా? तो ये भी कोशिश करो खुशी అయితే ఇది కూడా ప్రయత్నాన్ని చెయ్యండి. नहीं जाए, ఖుషి వెళ్ళకూడదు. सदा सेफ, सदा खुशनुमा रहे. సదా సేఫ్గా మరియు ప్రసన్న చిత్తులుగా ఉండాలి. तो ये रह सकती है खुशी? అయితే ఈ ఖుషి అనేది ఉండగలుగుతుందా? कान हिलाओ, చెవుల్ని ఊపండి. अटेंशन देंगे तो हो जाएगा. అటెన్షన్ని ఇచ్చినట్లయితే అయిపోతుంది. पीछे वाले వెనుకుండేటటువంటి వారు हो जाएगा. అవుతుందా? तो बाप दादा सभी के लिए कह रहे हैं, అయితే బాప్ దాదా అందరి కోసం అంటున్నారు. 1 मास के बाद ఒక నెల తరువాత सभी से ये चार्ट मंगाएंगे అందరి నుండి ఈ చార్టుని తెప్పించడం జరుగుతుంది. कि हर एक की ఏమనంటే ప్రతి ఒక్కరిది मास भर खुशी रही, మొత్తం నెలంతా ఖుషీగా ఉందా? आज की तारीख याद करना. ఈ రోజు తారీఖుని గుర్తుపెట్టుకోండి. सभी को कह रहे हैं, सिर्फ फॉरेनर्स को नहीं. అందరికీ చెబుతున్నారు, కేవలం ఫారినర్స్కే కాదు. 1 मास की ट्रायल करो. ఒక్క నెల యొక్క ట్రయల్ని చెయ్యండి. कोई भी बात आवे दिल में नहीं समाना. ఏ విషయం వచ్చినా కూడా హృదయంలోని ఇముడ్చుకోవద్దు. समझना అనుకోండి, बात राइट है या रॉन्ग है, क्या करना है. విషయం రైటా లేక రాంగా, ఏం చెయ్యాలి. लेकिन दिल में नहीं समाना. కానీ హృదయంలోని ఇముడ్చుకోవద్దు. दिल में समा जाती है హృదయంలో ఇమర్చబడినట్లయితే तभी खुशी चली जाती है. అప్పుడు ఖుషి వెళ్ళిపోతుంది. समझने वाला खुश रहेगा और बात को समझ करके पूरी करेगा. అర్థం చేసుకునేటటువంటి వారు ఖుషీగా ఉంటారు, విషయాన్ని పూర్తి చేసి సంతోషంగా ఉంటారు. तो 1 मास का जो पेपर है यह है అయితే ఇది ఏదైతే ఒక నెల యొక్క పేపర్ ఉందో खुश रहना. సంతోషంగా ఉండండి. ये हो सकता है. ఇది అవ్వగలుగుతుందా? सभी हाथ उठाओ. हो सकता అందరూ है. చేతులు ఎత్తండి. అవ్వగలుగుతుందా? तो बाप दादा 1 मास के लिए आपको इकट्ठी मुबारक देते हैं. అయితే ఒక నెల కోసం బాప్ దాదా కలిపి శుభాకాంక్షలు ఇస్తారు. क्योंकि करना ही है. ఎందుకంటే చెయ్యాల్సిందే. हो जाएगा के पाठ नहीं, అయిపోతుంది అనే పాఠం కాదు, करना ही है. आखिर भी आप लोगों के ऊपर चाहे नए आए हैं, చెయ్యాల్సిందే. లాస్ట్కి ఎవరైతే కొత్త వారు వచ్చినా కూడా पुराने हैं तो ब्राह्मण परिवार के तो है ना. పాతవారైనా బ్రాహ్మణ పరివారం వారైతే అయ్యారు కదా. तो ब्राह्मण परिवार दुनिया के लिए, అయితే బ్రాహ్మణ పరివారం ప్రపంచం కోసం, सारी दुनिया के लिए विश्व परिवर्तक परिवार है. మొత్తం ప్రపంచం కోసం విశ్వ పరివర్తక పరివారం అయ్యింది. तो परिवर्तक परिवर्तन नहीं करेंगे तो विश्व का परिवर्तन कैसे होगा. అయితే పరివర్తకులకి పరివర్తన అవ్వకపోయినట్లయితే విశ్వ పరివర్తన ఎలా అవుతుంది? जिम्मेवारी समझो. బాధ్యత అనుకోండి. अलबेलापन छोड़ दो. బద్ధకాన్ని విడిచిపెట్టేయండి. हो जाएगा ऐसे नहीं. అయిపోతుంది అలా కాదు, करना ही है. చెయ్యాల్సిందే. क्योंकि बाप दादा जानते हैं ఎందుకంటే బాప్ దాదాకి తెలుసు. कि अभी समय आप ब्राह्मणों के रोकने से रुका हुआ है. ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు సమయాన్ని ఆపిన కారణంగా ఆగి ఉంది. समय को समीप लाने वाले आप हो. సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేటటువంటి వారు మీరయ్యారు. तो तीव्र पुरुषार्थ करो. అయితే తీవ్రమైన పురుషార్థంని చెయ్యండి. दृढ़ संकल्प करो तो हो जाएगा. దృఢ సంకల్పాన్ని చేసేసినట్లయితే అయిపోతుంది. और रोज ये गीत याद करो, अब घर चलना है. మరియు రోజు ఈ గీతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఇంటికి వెళ్ళాలి. ठीक है. సరేనా? 31/3/2010 की अव्यक्तवाणी का 6ठा पेज.
31/3/2010 6వ పేజీ. बाप दादा బాప్ దాదా सभी बच्चों चारों ओर के बच्चों को देख करके खुश भी होते हैं, పిల్లలందరినీ నలువైపులు ఉండేటటువంటి పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. क्योंकि बाप दादा बच्चों के लिए ఎందుకంటే బాప్ దాదా పిల్లల కోసం सिवाय अकेला तो कुछ नहीं करता। పిల్లలు తప్ప ఇంకా ఏది చెయ్యరు. बच्चों के सिवाय अकेला तो नहीं चला जाता। పిల్లలు లేకుండా ఒంటరిగా వెళ్ళిపోరు. करना भी नहीं चाहता कुछ, చెయ్యాలని కూడా అనుకోరు ఏమి. इसलिए हर रोज बच्चों का आवाहन करते रहते हैं। అందువలనే ప్రతిరోజు పిల్లలని ఆహ్వానం చేస్తూ ఉంటారు. तीव्र पुरुषार्थी बच्चे, मीठे बच्चे, प्यारे बच्चे, తీవ్ర పురుషార్థి పిల్లలు, మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు, अब चलो ఇప్పుడు పదండి. चारों ओर के बच्चों को बाप दादा देख करके चाहे सन्मुख बैठे चाहे कहाँ भी बैठे, నలువైపుల పిల్లలు అది ఎక్కడ కూర్చున్నా, సన్ముఖంగా కూర్చున్నా, लेकिन सभी को याद बाप की है। దూరంగా కూర్చున్నా కానీ అందరికీ స్మృతి అనేది తండ్రిది ఉంది. और बाप को भी कौन याद आता है? మరియు తండ్రికి కూడా ఎవరు జ్ఞాపకం వస్తారు? चारों ओर के बच्चे याद है, నలువైపులు ఉండేటటువంటి పిల్లలందరూ గుర్తున్నారు. क्योंकि बाप हर बच्चों के लिए ये आशा रखते हैं कि हर एक बच्चा ఎందుకంటే బాప్ దాదా ప్రతి పిల్లల కోసం ఈ ఆశను పెట్టుకుంటారు. ఏమనంటే ప్రతి ఒక్క పిల్లవాడు बाप समान बनना ही है। తండ్రి సమానంగా అవ్వాల్సిందే. बाप की हर एक बच्चे में जो आशाएं हैं वो जानता है कि नंबरवार है। తండ్రిది ఏదైతే ప్రతి ఒక్క పిల్లలలోని ఆశ ఏదైతే ఉందో అది నెంబర్ వారుగా అయ్యింది. लेकिन फिर भी अपने नंबर अनुसार भी కానీ అయినా కూడా తమ నెంబర్ అనుసారంగా కూడా संपन्न तो हर बच्चे को बनना ही है। సంపన్నంగా అయితే ప్రతి పిల్లలకి అవ్వాల్సిందే. हर एक के पुरुषार्थ को भी देखते हैं क्या क्या कर रहे हैं। ప్రతి ఒక్కరి పురుషార్థమని కూడా చూస్తారు, ఏమేమి చేస్తున్నారు. बाप को बहुत प्यार आता है, తండ్రికి చాలా ప్రేమ వస్తుంది. जब मेहनत करते हैं तो बहुत प्यार आता है ఎప్పుడైతే కష్టమని చేస్తారో అప్పుడు ఇంకా ప్రేమ వస్తుంది. कि मेहनत से ये छूट जाए, ఏమనంటే కష్టం నుండి వీరు తప్పుకోవాలి, प्यार में खो जाए। ప్రేమలోని మునిగిపోవాలి. जितना प्यार में खो जाएंगे उतनी मेहनत का कम अनुभव करेंगे। ఎంత ప్రేమలో ఇమిడిపోతారో అంత కష్టాన్ని తక్కువగా అనుభవం చేసుకుంటారు. और बाप दादा हाथ उठवाता है మరియు బాప్ దాదా చేతుల్ని ఎత్తిస్తారు. कि बाप से प्यार है ఏమనంటే తండ్రితో ప్రేమ ఉంది, तो सभी बड़ा बड़ा हाथ उठाओ। అయితే అందరూ పెద్ద పెద్దగా చేతుల్ని ఎత్తండి. उठाते भी हैं, ఎత్తుతారు కూడా. बाप भी जानते हैं తండ్రికి కూడా తెలుసు कि बाप से प्यार है, प्यार में मेजॉरिटी पास है। తండ్రి మీద ప్రేమ ఉంది, ప్రేమలో అందరూ మెజారిటీ పాస్ అయి ఉన్నారు. लेकिन बातों में आ जाते हैं तो बाप को भूल जाते हैं। కానీ విషయాల్లోకి వచ్చినట్లయితే తండ్రిని మర్చిపోతారు. तो चारों ओर के बच्चों को बाप दादा का पदम पदम गुणा याद प्यार అయితే నలువైపులు ఉండేటటువంటి పిల్లలకి పదమాపదమగున ప్రియ స్మృతులు और दिल का दुलार देते हैं। మరియు హృదయం యొక్క మురిపాలనిస్తారు. सभी को అందరికీ मालिक बच्चों को యజమాని పిల్లలకి बाप लाख लाख बधाइयाँ दे रहे हैं। తండ్రి లక్షల లక్షల అభినందనలు ఇస్తున్నారు. उड़ते चलो, उड़ाते चलो। ఎగురుతూ ఉండండి మరియు ఎగరవేస్తూ ఉండండి. नीलू बहन से నీలు బెహన్తోని सेवा तो दिल से करती है। సేవనైతే హృదయంతో చేస్తుంది. सेवा करना अर्थात दिल पर चढ़ना। సేవని చెయ్యడం అంటే హృదయం మీదకెక్కడం. तो बाप के दिल पर चढ़ी हुई हो, అయితే తండ్రి హృదయం మీదకి ఎక్కబడి ఉన్నావు. सेवा व्यर्थ नहीं जाती है, సేవ వ్యర్థంగా పోదు. कदम गुना बढ़ करके फायदा देती है। పదం గుణ పెరిగి లాభాన్నిస్తుంది. अच्छा, మంచిది. बाप दादा सेवा की मुबारक दे रहे हैं బాప్ దాదా సేవ యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. जानकी दादी से। జానకి దాదితోని आपकी तो डबल सेवा है, మీదైతే డబల్ సేవ్ అయ్యింది. फॉरेन की भी है जिम्मेवारी और इंडिया की भी है। ఫారెన్ది కూడా బాధ్యత ఉంది మరియు ఇండియాది కూడా బాధ్యత ఉంది.
आपने नजर में रखा है। మీరు దృష్టిలో పెట్టుకున్నారు. दादी जानकी ने बोला। దాది జానకీజీ అన్నారు. नजर क्या, దృష్టి ఏంటి, కానీ लेकिन दिल पर रखा है। హృదయంలో పెట్టుకున్నారు. अच्छा, మంచిది. अटेंशन तो देना ही पड़ता है ना అటెన్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కదా दादियों से। దాదీలతోని. बाप दादा ने देखा బాప్ దాదా చూశారు, कि जो भी निमित्त है, चाहे भाई हैं, ఎవరైతే నిమిత్తమైన వారు ఉన్నారో, అది అన్నయ్యలైనా पांडव है या పాండవులున్నా शक्तियां हैं, जो भी లేక శక్తులైనా निमित्त बने हुए हों, ఎవరైతే నిమిత్తంగా అయి ఉన్నారో वो अच्छी तरह से अपना कार्य कर रहे हैं వారు మంచి రీతిలోని తమ కార్యాన్ని చేస్తున్నారు. और बाप दादा खुश होता है మరియు బాప్ దాదా సంతోషిస్తారు. जब देखते हैं कि हर एक अपनी जिम्मेवारी अच्छी तरह से संभाल रहे हैं। ఎప్పుడైతే చూస్తారో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతని మంచి రీతిలోని నిర్వహిస్తున్నారో, आपस में मिलजुल करके एक ने किया, పరస్పరం కలిసి ఒకరు చేశారు అంటే 10 ने किया, 10 ने सहयोग दिया, 10 మంది చేశారు, 10 మంది సహాయాన్ని ఇచ్చారు. चल रहा है और चलता रहेगा। నడుస్తుంది మరియు నడుస్తూ ఉంటుంది. यज्ञ सफल है, యజ్ఞం సఫలంది. आप भी सफलता स्वरूप हो, మీరు కూడా సఫలతా స్వరూపమైన వారయ్యారు. सभी ठीक है। అందరూ సరే. बाप दादा को ऐसा कोई दिखाई नहीं देता है। బాప్ దాదాకి ఎవ్వరూ కూడా అటువంటి వారు కనిపించడం లేదు. अच्छा ही अच्छा दिखाई देता है। మంచే మంచిగా కనిపిస్తుంది. तो जो जिसके अर्थ निमित्त है, అయితే ఎవరు దేనార్థం నిమిత్తమై ఉన్నారో, वो निमित्त बन संभाल रहा है। ఎవరైతే నిమిత్తంగా అయి సంభాలిస్తున్నారో, बाप दादा सिर्फ संपूर्णता की बात करता है। బాప్ దాదా ప్రతి ఒక్కరిని కేవలం ఎగరవేసే పనినే చెబుతారు. बाकी कार्य तो ठीक चल रहा है। మిగతా కార్యం అయితే మంచిగా నడుస్తుంది. नहीं बहन से మోహిని బెహన్తోని. कुर्सी पर तो आ गई ना, కుర్చీ మీదకైతే వచ్చేసావు కదా, ऐसे थोड़े ही छोड़ेगी, అలా విడిచిపెడుతుందా ఏంటి? चलेगा। నడుస్తుంది. अभी तो समाप्ति करनी है। ఇప్పుడైతే సమాప్తి చెయ్యాలి. चल रहा है और चलता रहेगा। నడుస్తుంది మరియు నడుస్తూ परदादी ఉంటుంది. से పరదాదితోని. अच्छा है। మంచిది. आप एक मूर्ति बन के यज्ञ में एक अच्छा दर्शनीय मूर्ति बनी हुई हो। మీరు ఒక మూర్తిగా అయ్యి యజ్ఞంలోని దర్శనమూర్తిగా అయి ఉన్నారు. आपकी शक्ल को देख करके सभी खुश हो जाते हैं। మీ ముఖాన్ని చూసి అందరూ సంతోషించేస్తారు. निर्वैर भाई से। నిర్వేర్ అన్నయ్యతోని. अभी जो भी पांडव चाहे शक्तियाँ, ఇప్పుడు ఎంతమంది అయితే పాండవులు శక్తులు ఉన్నారో, जो निमित्त बन के कार्य कर रहे हैं, वो अच्छा कर रहे हैं। ఎవరైతే నిమిత్తంగా ఈ కార్యాన్ని చేస్తున్నారో వారు మంచిగా చేస్తున్నారు. अच्छा करके और आगे से आगे మంచిగా చేసి ఇంకా ముందు కంటే ముందు यज्ञ की जो महिमा है, यज्ञ की सेवा की जो वृद्धि है, యజ్ఞం యొక్క మహిమ ఏదైతే ఉందో, యజ్ఞం యొక్క వృద్ధి ఏదైతే ఉందో, बाप की प्रत्यक्षता करना, తండ్రి యొక్క ప్రత్యక్షతని చెయ్యడం, वो भी प्लान बनाए रहे। దాని యొక్క ప్లాన్ ని కూడా తయారు చేస్తున్నారు. अभी ये लक्ष्य रखो ఇప్పుడు ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి. कि बाप की प्रत्यक्षता हो। తండ్రి యొక్క ప్రత్యక్షత అవ్వాలి. सब कहें कि ये कार्य करने वाला कौन? అందరూ అనాలి, ఈ కార్యాన్ని చేసేటటువంటి వారు ఎవరు? भगवान आ गया, భగవంతుడు వచ్చేశారు, हमारा बाप आ गया। మా తండ్రి వచ్చేశారు. अब ये भाषण आवे, ఇప్పుడు ఈ భాషణ అనేది రావాలి. तो अभी ये कोशिश करो। అయితే ఇప్పుడు ఈ ప్రయత్నాన్ని చెయ్యండి. ब्रह्मा कुमारियों तक पहुँचे हैं। బ్రహ్మ కుమారీల వరకు చేరుకున్నారు. ब्रह्मा कुमार कुमारियाँ अच्छे हैं, బ్రహ్మ కుమార్ కుమారీలు మంచివారు, लेकिन प्रत्यक्षता तो होनी है। కానీ ప్రత్యక్షత అయితే అవ్వాలి. तो ऐसा कोई तपस्या करो, అయితే అటువంటి ఏదైనా తపస్యని చెయ్యండి. सेवा का प्लान बनाओ, సేవ యొక్క ప్లాన్ ని తయారు చెయ్యండి. जिससे ये सिद्ध हो जाए। దీని ద్వారా ఇది సిద్ధి అయిపోవాలి. बाकी तो जो चला रहे हो वो ठीक ही चला रहे हो। మిగతాది ఏదైతే నడిపిస్తున్నారో అది సరిగ్గానే నడిపిస్తున్నారు.
हर एक अपनी अपनी सेवा अच्छी कर रहे हैं। ప్రతి ఒక్కరూ తమ తమ సేవల్ని మంచిగా చేస్తున్నారు. बाकी जो परिवर्तन लाना है वो सभी के ध्यान पर है। మిగతా పరివర్తన ఏదైతే తీసుకొని రావాలో అది అందరికీ ధ్యానంలో ఉంది. रमेश भाई और उषा बहन से రమేష్ బాయి మరియు ఉషా బెహన్తోని. बाप दादा का तो हर कदम में वरदान है। బాబ్దాదాకైతే ప్రతి అడుగులోని వరదానం ఉంది. अच्छा है। మంచిది. दोनों अपनी तबीयत का ख्याल रख रहे हो। ఇద్దరూ తమ ఆరోగ్యం యొక్క ఆలోచనని పెడుతున్నారు. ये भी अच्छा है। ఇది కూడా మంచిదే. रमेश भाई ने बोला రమేష్ అన్నయ్య అన్నారు, अकाउंट का कल नया वर्ष शुरू हो रहा है। అకౌంట్ యొక్క కొత్త సంవత్సరం రేపు నడుస్తుంది. अच्छा है। మంచిది. नए वर्ष की आपको मुबारक हो। నూతన సంవత్సరం యొక్క మీకు శుభాకాంక్షలు. ओम शांति। ఓం శాంతి. విసిడి నంబర్ 1274 డౌండ్ అవ్యక్తవాణి 31/3/2010. ఓం శాంతి.